రోజు మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఏది మాట్లాడిన పతాక శీర్షికల్లో వార్తలు వచ్చేటి పొన్నం ప్రభాకర్ గారి గురించి టీవీలలో కూడా ప్రధానంగా చూపించేవారు అనమాట. ముఖ్య విషయాలు ముఖ్య అంశాలలోనే చూపించారు. ఈరోజు ఆ స్థాయిలో లేదు. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అక్కడ చేస్తున్నంతగా మీరు ఇక్కడ చేయలేకపోతున్నారు. కారణం ఏంటి అని? ఉండవల్లి అరుణ్ కుమార్ గారి కంటే ఎక్కువ చేస్తున్నప్పటికీ కూడా నిజంగా ముందస్తు ఎన్నికలు వస్తే మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టినటువంటి కేసీఆర్ అనే పీడ నాళ్ళు మూగిపోయిన పొన్నం ప్రభాకర్ గారి వాయిస్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నట్లుగా అనిపిస్తుంది ఇంటర్వ్యూలో. కల్వకుంట్ల అంటే వాళ్ళకు నాలుక మీదనే అబద్ధం అనేటువంటి మాటతోటి వాళ్ళు జన్మించినట్టు. పొన్నం ప్రభాకర్ గారు అప్పటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఇద్దరు ఆత్మ పరమాత్మలా ఉండేవారు. ఈరోజు కత్తులు దూసుకుంటున్నారు. ఈరోజు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూనే విరుచుకుపడేలా అయిపోయారు. ఇలాంటి వర్గపోరు ఉంటున్న ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రజలు ఎవరిని చూసి ఓట్లేయాలి? పార్లమెంట్ మెంబర్కు రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదు. ఫస్ట్ శ్రీధర్ బాబు గారు ఇయ్యాల కూడా ఆత్మ పరమాత్మనే, ఏం దాని ఇష్యూ లేదు. 2004లో అనుకుంటా రాజకీయ కురుద్దుడైన ఎంఎస్ఆర్ గారి మీదే కరీంనగర్ నుంచి మీరు పోటీ చేశారు. 25,000 ఓట్లు తెచ్చుకున్నారు మీరు అక్కడ. అసలు ఆ రోజు ఎందుకు అలా పోటీ చేయాల్సి వచ్చింది ఆయన మీద? నా తండ్రి ఆదేశం. అంటే ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి గారి చూపు మీ పైన అంతా ఫోకస్ కావడానికి కారణం ఏంటి అసలు? రాష్ట్రం మొత్తము చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్లో పెద్దగా పోరాటాలు చేయడం లేదు. ఎందుకంటే గంగుల కమలాకర్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఆయన క్లాస్మేట్స్ కావడంతోనే ఒక ఒప్పందం ప్రకారం పోతున్నారు. ఈ ఉద్యమాలు అలాంటివి లేకుండా ఇందులో ఉండగానే ఎంతో చారిత్రాత్మకంగా పేరెన్నిక గల కరీంనగర్ ఆర్ట్స్ కళాశాలను కూల్చివేస్తున్నా కూడా ఆయన ఉద్యమాలు చేయలేకపోయారు. కరీంనగర్ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఎందుకంటే గంగుల కమలాకర్కు ఈయనకు ఉన్న మధ్య ఒప్పందమే కారణము అంటున్నారు. రాజకీయంగా చెప్తే కదా ఏం ఒప్పందాలు ఉన్నాయని. అంటే మీ కుడిభుజంగా ఉన్న కన్నకృష్ణ అంటే కరీంనగర్ సిటీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ, ఆయన టీఆర్ఎస్ కండువా కప్పకుండా మీరు ఏమీ మాట్లాడలేకపోయారు. హుజురాబాద్లో ట్రాక్టర్ అంటే ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర గారికి సంబంధించి ట్రాక్టర్ల కుంభకోణం జరిగితే ప్రెస్ మీట్తో వదిలేసిన మీరు దాన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా చేయలేకపోయారు. కోర్టు మెట్లకు కూడా ప్రశ్నించలేకపోయారు. ఇది లోపాయకారి ఒప్పందం కాదా అని మీకు సంబంధించిన వారే ప్రశ్నిస్తున్నారు. మా దగ్గర బతికి రాజకీయాన్ని అనుభవించి ఈరోజు వేశ్య లెక్క బయట పోయి పట్నం మహేందర్ రెడ్డి గారు, ఎంపీ వివేక్ గారు వీళ్ళంతా వచ్చి ఫ్లెక్సీలు వేసుకుని అదేదో మా హయాంలో జరిగిందని చెబుతున్నా కూడా పొన్నం ప్రభాకర్ గారు చిన్న కౌంటర్ కూడా ఇవ్వలేకపోయారు అన్న విమర్శ ఉంది. ఎవడో మూర్ఖుడు మీకు చెప్పినాడు. వాళ్ళ ప్రోగ్రాంకు ఎవరితో పుట్టిన కొడుకుని ఎత్తుకొని వాడు నేను నాకు పుట్టినంటే నేనేం చేయాలి? పొన్నం ప్రభాకర్ గారు కేసీఆర్ గారితో వ్యక్తిగతంగా కలిశారు అన్న విమర్శ అయితే మీపై ఉంది. నేను కేసీఆర్ ఇంట్లో ఢిల్లీలో అడుగుపెట్టిన, కేసీఆర్ ఇంట్లో హైదరాబాద్లో అడుగుపెట్టిన. హాయ్. ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2009లో ఎంపీగా ఎన్నికై ఆ తర్వాత ఎంపీల ఫోరం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆయన. ఆ తర్వాత నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా కూడా పనిచేశారు. దీంతో ఉభయ రాష్ట్రాల్లో ఆయన పేరెంటైన అందరికీ సుపరిచితులు. ఆయనే కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు. ప్రస్తుతం తెలంగాణ యావత్తు చలిగాలులు వీస్తున్నా మరోవైపు రాజకీయంగా వేడుగాలులు వీస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ గారు తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 2న భారీ సభ కూడా నిర్వహించబోతున్నారు.
అది సక్సెస్ అయితే సెప్టెంబర్ 6ని అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు సై అంటున్నారు. దానికి పొన్నం ప్రభాకర్ గారు ఏమంటారు? ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సర్వం సన్నద్ధం చేసుకుంటుందా? అసలు వారి ప్రణాళిక ఎలా ఉంది అన్న పూర్తి వివరాలను పొన్నం ప్రభాకర్ ద్వారానే తెలుసుకోబోతున్నాం. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. గుడ్ మార్నింగ్. పొన్నం ప్రభాకర్. పొన్నం అనేది మామూలు ఇంటి పేరు అండి? మన ఎలా వచ్చింది ఇంటి పేరు అంటే దానికి ఏమైనా ఒక హిస్టరీ ఏమైనా ఉందా? ఇంటి పేరు అది తాతల నుంచి వచ్చింది మనం దాని గురించి పొన్నం ప్రభాకర్. అంటే చాలామంది ప్రభాకర్ అనే కంటే పొన్నం అనే పిలుస్తారు. ఈవెన్ ఢిల్లీ ఓకే, అంటే అందరు కూడా. పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు మంచి వాయిస్ అనమాట. అది పార్లమెంటులో కావచ్చు, ఇంటా బయట. ఇంటా అంటే పార్లమెంట్లో కావచ్చు, బయట అంటే ప్రజల మధ్యలో కావచ్చు, చాలా మంచి వాయిస్. ఎప్పుడు ప్రతిరోజు కూడా మీడియాలో మీరు కనిపిస్తూనే ఉండనమాట. ఏది చేసినా కూడా ఒక సంచలనంగా ఉండేది మీరు. అయితే ఇటీవల కాలంలో మీ వాయిస్ కాస్త తగ్గింది అంటున్నారు. కారణం ఏంటి అసలు? ఇప్పుడు ఎంపీగా మీరు ప్రాధాన్యత ఇచ్చినారు, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మీరు ప్రాధాన్యత ఇస్తలేరు. అంత ఒకటైతే ఆనాడు ఉద్యమము, ఈరోజు నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పటికీ ఆ నియంతృత్వంలో ఇలా చూస్తూ ఉన్నారు మీడియాను ఏ విధంగా కంట్రోల్ చేయబడతా ఉన్నది అనేటువంటి చూస్తూనే మళ్ళీ సోషల్ మీడియాలో కూడా దాన్ని కూడా కంట్రోల్ చేయాలనేటువంటి ఒక కాన్స్పిరసీ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఎంత మాట్లాడి ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో మాట్లాడే గట్టిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే దాంట్లో నేను ఒకరిని. సరే, కవరేజ్ ఇష్యూ వస్తే నేనేం జవాబు చెప్పగలుగుతాను? కారణం ఏంటంటే అసలు పొన్నం ప్రభాకర్ మాట్లాడితే స్టేట్ లెవెల్ వస్తున్నాయి ఇంతకుముందు, ఇప్పుడు జిల్లాలో వస్తూ ఉన్నది. ఏం చేస్తాం అంటే కారణం ఏంటి? ఎందుకు అలా తగ్గిపోతుంది అంటారు? అంతే తగ్గేది నేను అంటే మీ చెప్తే వాయిస్లో వాగ్దాటి తగ్గిపోవడమా, లేకపోతే మీడియా మిమ్మల్ని విస్మరిస్తుంది అంటారా? ఇప్పుడు గెలిచిన ఎంపీకి ఓడిన ఎంపీకి తేడా ఉంటుందా ఉండదా? అట్లనే గెలిచిన ఎంపీ మాట ప్రాధాన్యత వేరు, ఓడిన ఎంపీ మాట ప్రాధాన్యత వేరు. అంతే తప్ప నా వాగ్దాటి ఇయ్యాలటి వరకు కూడా నా అంత ఘాటుగా నేరుగా అంశాల మేరకు దానికి విత్ డాక్యుమెంట్గా విమర్శ చేస్తూ ఉన్నాం. అది కూడా డెమోక్రటిక్ లాంగ్వేజ్లో. ఇలా కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి భాషనో లేకపోతే ఇంకా కొంత అటువంటి కాదు. నేను ఇవాళ కూడా చెప్తున్నాను కదా, ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటరీ లాంగ్వేజ్ లోపల బరాబర్గా ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడికి నిలదీస్తూ ఉన్నాం, బరాబర్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం, మూమెంట్ చేస్తూ ఉన్నాం. అట్లా కాకుండా మా ఓటర్స్ని కలుసుకోవడం విలేజ్లలో కూడా అన్నీ జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఎక్కడ కూడా ఐఎమ్ ఫుల్ టైం పొలిటీషియన్, దేర్ ఇస్ నో అదర్ బిజినెస్ ఫర్ మీ. సో ఎక్స్ ఎంపీకి ప్రాధాన్యత తగ్గిస్తున్నారు, మీడియా కూడా కవరేజ్ లేదంటున్నారు కదా. అంటే వాగ్దాటిలో ఉన్న తగ్గిస్తారు, నేచురల్ అది. అందులో కూడా నాకు ప్రాధాన్యత. కానీ మీ సహచర ఎంపీ ఏపీలో తీసుకుంటే రాజమండ్రి లో ఎంపీగా పనిచేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీతో సహచరులుగా పని కూడా ఆయన ఎంపీగా ఉన్నారు కదా. అయితే ఈ రోజుకి ఏపీలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అతని వ్యాఖ్యలు ఏం చేసి కూడా పతాక శీర్షికలో వస్తున్నాయి, ప్రధాన వార్తలుగానే రాస్తున్నారు అక్కడ. కానీ ఇక్కడ మీరు అదే స్థాయిలో మీరు కూడా చేశారు. ఆ రోజు మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఏది మాట్లాడిన పతాక శీర్షికల్లో వార్తలు వచ్చేవి పొన్నం ప్రభాకర్ గారి గురించి. టీవీలలో కూడా ప్రధానంగా చూపించేవారు అనమాట. ముఖ్య విషయాలు, ముఖ్య అంశాలలోనే చూపించారు. ఈరోజు ఆ స్థాయిలో లేదు. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అక్కడ చేస్తున్నంతగా మీరు ఇక్కడ చేయలేకపోతున్నారు. కారణం ఏంటి అని? అంత ఉండవల్లి అరుణ్ కుమార్ గారి కంటే ఎక్కువ చేస్తున్నప్పటికి కూడా వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిఫరెంట్ యాంగిల్, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యాంగిల్ డిఫరెంట్. కాబట్టి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు అసలు లీడర్కి సంబంధించినటువంటి డెమోక్రటిక్ సిస్టాన్ని ఇక్కడ మూమెంట్ అవటం లేదు వాస్తవంగా. సరే, ఏదేమైనా కవరేజ్ తక్కువ రావడం ఎక్కువ రావడం అనేటువంటి అంశానికి సంబంధించి ఇష్యూ తీసుకున్నా, నేను ఇప్పటికి కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈ ప్రభుత్వాన్ని నా బాధ్యతగా ఎంతైతే ఏ అంశాల మేరకు విమర్శ చేయాలో చేస్తున్నా అనేటువంటిది ఉంది. కవరేజ్ రాకపోతే దట్ ఇస్ సరే. ప్రభుత్వ వైఫల్యాల గురించి కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి, హామీలు ఏమి 100 హామీలు ఇచ్చారు, ఒకటి కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా ఒకటి కూడా నెరవేర్చాలని విపక్షాలని దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అందులో ముందంజలో ఉంది, పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో తమ బలాన్ని నిరూపించుకోవడానికి, ప్రజల్లో తమ మద్దతును నిరూపించుకోవడానికి కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. అంటే సెప్టెంబర్ 2న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజల యొక్క మద్దతుతోనే సభ రద్దు చేసి, అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనే ఒక నిర్ణయంతో ఉన్నారు. ఇందులో భాగంగా నిన్న గవర్నర్ కూడా కలిశారు, జ్యోతిష్యులంతా కలిసి కూడా జ్యోతిష్యాన్ని చెప్పించుకున్నారు అనేది కూడా చెప్తున్నారు కదా. నిజంగా ముందస్తు ఎన్నికలు వస్తే మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకు? తొందరగా తెలంగాణ మాకు పదవులు అనుభవించే విషయం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టినటువంటి కేసీఆర్ అనే పీడ
విరగడైపోతుంది. రాష్ట్రానికి 6 నెలల ముందే ఆయన ముఖం చూసేటువంటి అవకాశం లేకుండా సంతోషంగా ప్రజలు దసరాకు నరకాసురవాదన అంటారు కదా, అది మాకు ముందే జరుగుతూ ఉంది. దీపావళికో దసరాకో జరుపుకోవాల్సిన వేడుకలు కేసీఆర్ పతనంతో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రజాస్వామ్యం. వాస్తవంగా మేము తెలంగాణ కోసం పోరాడిన తెలంగాణ ఇది కాదు. తెలంగాణ ఢిల్లీకే సోనియా గాంధీ గారు ఇచ్చినారు, కానీ హైదరాబాద్లో వచ్చి ప్రగతి భవన్లోనో కేసీఆర్ ఫామ్ హౌస్ లోపల బందీ అయిపోయింది. ఆ తెలంగాణ గ్రామాలకు తీసుకుపోయే బాధ్యత మా మీద ఉన్న తెలంగాణ ఉద్యమకారులుగా తప్పకుండా ఆ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము తప్పకుండా తీసుకొస్తాం. ఆనాడు తెలంగాణ కోసం మా పార్టీలో కూడా మేము పోరాటం చేసినాం. సో ఇవాళ టీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాటం చేసే అంశంలో ఒక్క నిమిషం కూడా ఇంకేది లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం మీరు ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు. దయచేసి తెలంగాణ ప్రతి పౌరుడు కూడా తన విచక్షణ ఉపయోగించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ విభజన జరిగిన నాడు తెలంగాణ ధనిక రాష్ట్రం. ఆనాడు 60 సంవత్సరాలుగా వారసత్వంతో వచ్చినటువంటి శ్రీరామ్ సాగర్ కడితేనా, నాగార్జున సాగర్ కడితేనా, లేకపోతే ఇంకొక ప్రాజెక్టు కడితేనా వచ్చినటువంటి అప్పు 60,000 కోట్లు. కానీ ఇవాళ ఈ 4 సంవత్సరాల లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ బ్యాంకులో కూడా అప్పు తీసుకోకుండా ఏ బ్యాంకు లేదు. ఇవాళ 2 లక్షల కోట్ల అప్పు తీసుకుంది. అంటే తెలంగాణలో ప్రతి బిడ్డ 1 లక్ష రూపాయల అప్పుతో పుడుతున్నాడు అనేటువంటి మాట ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటైతే, పోనీ అప్పు తీసుకున్న తర్వాత కూడా నిర్మాణాత్మకంగా ఏదైనా కార్యక్రమాలు జరిగినాయి, ఈ ప్రజలకు ఉపయోగపడుతున్నాయంటే కూడా మా వాయిస్కు ఆర్గ్యుమెంట్కు అవకాశం లేదు. కానీ ఇవాళ ఎంతసేపు ఆ ధనమంతా దుర్వినియోగమై ఏ కార్యక్రమం అసలు మేము తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికీ కేసీఆర్ గారి దగ్గర ఒక కళ, కేసీఆర్ గారి మాటలు వింటే ఎదుట ఉన్నటువంటి జనం కడుపు నిండుతుంది, ఉబ్బిపోతుంది, కడుపు పగిలిపోతుంది. అంతటి చక్కగా మాట్లాడగలిగేటువంటి మొత్తం మూసలు అబద్ధాలు మాట్లాడితే ఎవరికైనా అంతే కదా. నేను కూడా అబద్ధాలు మీకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అబద్ధాలు మాట్లాడితే ఎవరైనా అంతే. కాబట్టి అటువంటి కుటుంబం అది. కల్వకుంట్ల అంటే వాళ్ళకు నాలుక మీదనే అబద్ధం అనేటువంటి మాటతోటి వాళ్ళు జన్మించినట్టున్నారు. అటువంటి మాటలు అందరూ కూడా ప్రజలకు సంతోషిస్తుంది. కానీ ఇంటికి పోయి చూస్తే ఒకరోజు సంతోషం అనిపిస్తుంది, రెండో రోజు సంతోషం. ఇంటికి పోయి చూస్తే ఏం దాంట్లో ఫలితమేం లేక ఇంటికాడ పొయ్యి అంటే కుకింగ్ ప్లేస్ ఎండిపోయి ఉంటుంది, దాంతో ముడ్డు ఎండిపోతుంది. అంటే జరిగేది ఏం లేదు. కేసీఆర్ మీద ముందు కలిసి లేనప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పినాడు, ఒక పాటలు పాడుతూ ఉంటుంటే ఒక సభల ఆ మహారాజు కేసీఆర్ లాగా, ఆహా ఏం పాట పాడుతున్నావు, ఇగో ఈ 100 ఎకరాలు తీసుకో, పాట పాడుతున్నావు, ఆహా ఇగో ఈ గొలుసులు తీసుకో, ఆహా ఈ వజ్రాలు తీసుకో అని చెప్పి అంటే ఆయన చాలా సంతోషపడ్డాడు. ఆ పాట పాడినానే నాకు ఇన్ని వచ్చినాయి అని చెప్పి ఇంటికి ఇంట్లో ఉన్నదని భార్య మీద బంగారం తీసి కూడా ఊరు వాళ్ళందరికీ భోజనం పెట్టినాడు. రోజు వారం దాటింది, 10 రోజులు దాటింది, తినడానికి తిండి కరువు అవుతా ఉంది. నెల రోజుల తర్వాత భార్య అడిగింది, ఏమయ్యా మహాప్రభు గారిని చెప్పి నువ్వు మరి ఉన్నదంతా ఊడ్చిపెట్టేసి అందరికీ విందులో అబ్బా నీకు ఇన్ని వచ్చినాయి మహారాజు గారు ఇచ్చినా అని అడిగితే మరి ఒకటి కూడా రాకపోయా, ఏం సంగతి అంటే మళ్ళీ మహారాజు గారి దగ్గరికి పోయినట్ట. పోయి అయ్యా మీరు ఆ రోజు అన్ని హామీలు ఇచ్చినారు, అన్ని మాటలు నాకు పాటలు పాడినా కొద్దీ ప్రోత్సాహపరిచే విధంగా ఇన్ని ప్రకటించినారని ఒక లిస్ట్ ఇట్లా కేసీఆర్ 100 అబద్ధాల లెక్క కేసీఆర్ ఎన్ని చెప్పాడో అన్నీ ఇచ్చిండ్రు. ఇస్తే బాబు నన్ను నువ్వు నమ్మితే ఎట్లా, నువ్వు నా చెవులు సంతోషపెట్టినావు, నేను నీ చెవులను సంతోషపెట్టినా, జస్ట్ మ్యూచువల్ అంతే తప్ప ఇంకొకటి లేదన్నాడు. మీకు కేసీఆర్ వాగ్దానం ఎంత నిజమో నూతన వధువరులకు అరుంధతి నక్షత్రం చూపెట్టడం కూడా అంతే. చాలా చక్కగా పోల్చారు. అంతకంటే వేరే ఏం లేదు. ఎవరన్నా కొత్త జంట పంతులు చూపెడతాను అది అరుంధతి నక్షత్రం చూడంటే దండం పెడుతున్నారు. కేసీఆర్ వాగ్దానం ఇవాళ పేపర్లో 55 ఓబీసీ కులాల కొంతమందికంటే డబ్బులు ఇచ్చిండట. అరే ఏంది ఎవరికన్నా నేను కంటెస్ట్ కూడా చేయబోయే సార్, ఎవరికన్నా ఏ భవనానికన్నా నిధులు కేటాయించి అవి ₹1 ఖర్చు అయినది ఉంటే మీరు కూడా విచారణ చేయండి. అట్టుగా నేను ఏదో ఊరికే అంటే మాటలు చూస్తే కోటలు దాటుతాయి, ఆర్భాటము అట్టాసం చూస్తుంటే పక్కన ఉన్నోడు ఎదురుగున్నాడో బయట ఉన్నాడు క్యారే భయ్ కేసీఆర్ బోలతో ఇస్తున్నా బడా బాప్స్ అరే క్యా అని అనుకుంటారు. కానీ చెప్తే కదా ఇంటికి పోయి ఆచరణ యోగ్యంగా చూస్తే పాపం డబుల్ బెడ్రూమ్లో వచ్చిన ఎన్నికలప్పుడు నేను కూడా చూసిన, నేను కంటెస్టెడ్ క్యాండిడేట్ ఎక్కడికన్నా పోతే సార్ నాకు ఇల్లు లేదు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తారట ఒకసారి ప్లీజ్ అంటాడు. ఒక తల్లి నా మనవడు కాకతీయ యూనివర్సిటీకి వచ్చిండు అయ్యా వానికి ఉద్యోగం వస్తుందట ఈసారి నువ్వు నా ఓడు ఒక్కసారి వదిలిపెట్టు మనకి వేస్తాను. రైతు ₹1,00,000 రుణమాఫీ అవుతుంది అనుకున్నాడు, కేజీ టు పీజీ పిల్లలకు ఫీజులు కట్టలేక కేజీ టు పీజీ అవుతున్నారు. ఇవన్నీ వేరే ఎన్నికల వాగ్దానాలు. మిషన్ కాకతీయ
ఏందే మిషన్ భగీరథ ప్రాజెక్టు 2001లో పార్టీ ఏప్రిల్ 27 నాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. సింహగర్జన కరీంనగర్లో అయింది. ఏప్రిల్ 27 2001 2014 జూన్ 2కు అధికారంలోకి వచ్చినారు. ఈ 14 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నడన్నా ప్రాజెక్టుల మీద వాళ్ళ ఒపీనియన్ చెప్పారు ప్రొఫెసర్ ఆర్ ఎనీ రికార్డ్? మంత్రులు ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, ఏం చెప్పలే. కానీ 2014 తర్వాత కూడా 2015 వరకు కూడా డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావాలని అడిగిన మీరు. 2015 తర్వాత ఇది ఇట్లా అంటే ఏం వస్తలేదే, మనకు నూనె అంటలేదే, డబ్బులు వస్తలేవే అనుకొని ఇట్లా తిరగాల్సి రీడిజైన్ అన్నారు. ఏం రీడిజైన్? 30,000 కోట్ల ప్రాజెక్టు 80,000 కోట్లకు అయింది. పేరు మారింది. డాక్టర్ అంబేద్కర్ గారి పేరు డబ్బల వారేసి తమ్మిడి హెట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినారు మేడిగడ్డ. ఏం జరుగుతుంది? ఇది ప్రజలకు తెలియదా? 2 లక్షల కోట్ల అప్పు తెలియదా? అన్ని ప్రజలు కూడా ఏమవుతుందంటే, మీరు గ్రామాల్లో మేము చెప్తా ఉన్నాను సార్, మీరు వెరిఫై చేసుకోండి. కేసీఆర్ బొమ్మగాల పెట్టినా, కేటీఆర్ బొమ్మగాల పెట్టినా, అక్కడ ఉండేవాడే పోలీసు వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకుంటారు ఎంఆర్ఓ దగ్గర. అంటే భయాందోళన, ఉద్యమం, ధర్నా చౌక్ ఎత్తివత తర్వాత కూడా అందరూ మౌనం. అంటే చెప్తున్నా, దున్నపోతు మొన్న మా వరంగల్ జిల్లా కాంగ్రెస్లు చేశారు, దున్నపోతు పెట్టి నీళ్ళు వస్తే కూడా దానికి ఏమైతే దున్నపోతుకి ఏమైతే సేమ్ కేసీఆర్ శాస్త్రం అట్లా. ఇన్నాళ్ళు మూగిపోయిన పొన్నం ప్రభాకర్ గారి వాయిస్ ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నట్లుగా అనిపిస్తుంది ఇంటర్వ్యూలో. నేను మొన్న నా దగ్గర ఇప్పుడు టెలిఫోన్ తెప్పించి అది కూడా ఒక బయట మీకు పంపిస్తా, అది కూడా ప్రజెంటేషన్. నేను చెప్పిన మొన్న కేటీఆర్ అనే వ్యక్తి కాంగ్రెస్ కోసం మా ఊర్లో వచ్చి అన్నాడు కరీంనగర్లో, గంగిరెద్దుల కంటే బిచ్చగాల లెక్క అన్నాడు. నేనన్నా కండ కావరంతో జన్నకిడిసిన ఆంబోతులు, అంటే జన్నకిడిసిన ఆంబోతు అంటే మీ దగ్గర తెలుగు వచ్చి లాంగ్వేజ్, కొన్ని పశువులను రోడ్డు మీద వదిలేస్తారు. జన్నకిడిచిన అంటే జనం మీద వదిలేస్తారు. అట్లా ఉన్నావు బిడ్డ. ఒకవేళ నీకు తెలంగాణ సోనియా గాంధీ ఇవ్వకపోతే అమెరికాలో ఏం చేసుకుందో ఒకసారి ఆలోచన చేసుకో, రివైండ్ చేసుకో మైండ్. అహంకారంగా అట్లా మాట్లాడకని చెప్పినాం. అంటే చెప్తున్నాం, ఇవాళ కూడా ఎక్కడ కూడా వాడి వేడి కానీ చెప్పిన బ్రాయిలర్ కోడి బిడ్డ. ఇప్పుడు మీరు ఒక మాట అంటే జ్ఞానం, ఇప్పుడు రాజకీయాల్లో నేను ఇంతకుముందు చెప్పిన జ్ఞానము, రేపు పొద్దున సమాజంలో బాధ్యత. ఇవాళ మీరు ఒకసారి యూట్యూబ్లో ఎక్కడన్నా కేసీఆర్ నాడు నేడు చూస్తే ఆనాడు మాట్లాడిన దానికి ఈనాడు మాట్లాడిన దానికి 1000 మాటలు అబద్ధాలు చూపించగలిగే శక్తి ఇవాళ ఉన్నది పరిస్థితి. ఓ క్యా హై అంటే మైకా బోలా అనేటువంటి పరిస్థితులు. షాద్ నగర్ में 4 महीने के अंदर 12% मुस्लिम रिजर्वेशन मैं देता हूँ, मुझे यकीन करो, हम केसीआर का वादा कभी नहीं बदलेगा. 4 साल हो गए. మైకా బోలా అంటున్నావు కరీంనగర్లో. అట్లనే వీళ్ళందరూ మాట్లాడుతుంటే మనం చెప్పినాం కేటీఆర్కి వీళ్ళందరినీ. వాళ్ళ లాంగ్వేజ్ను చూసిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు, ఏం పరిస్థితి? జ్ఞానం తెచ్చుకోరు కదా. ఒక మాట అంటా ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీకి పోవాలంటే కూడా ఢిల్లీని అడగాలన్నాడు. సార్, కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. నాకు 29 రాష్ట్రాల శాఖలు ఉన్నాయి, దానికి కేంద్రం ఢిల్లీ. అట్లనే హైదరాబాద్లో కేసీఆర్ పార్టీ ఉంది, దానికి కూడా 31 జిల్లా శాఖలు ఉన్నాయి. జ్ఞానం ఉన్నాడు. అలా 31 జిల్లా శాఖలు హైదరాబాద్ రావాలంటే కూడా, ఉత్సవాలంటే కూడా వాళ్ళు ఇక్కడ వెళ్ళి అడగాల్సిందే హైదరాబాద్లోను. ఆ జ్ఞానం ఉండాలి కదా. అటువంటి జ్ఞానం లేక మాట్లాడితే ఏం చెప్తాం? మేము ఎన్నికలకు సిద్ధమంటే ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు ఇంటర్వ్యూ పిలిస్తే నేను ఇంటర్వ్యూకి వచ్చిన. అట్లనే నువ్వు ప్రభుత్వం రద్దు చేస్తే నేను ఎన్నికలు కొట్లాడగా సన్యాసం తీసుకుంటాడు కాలే. అరే భయ్, నేను రెడీ, బట్ సేమ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ. నా మీద బాధ్యత ఉన్నది. నేను 5 సంవత్సరాల కొరకు ఎన్నికలు చేస్తే 4.5 సంవత్సరాలకు ఎందుకు ఎన్నికలకు పోతున్నావు? మోరోవర్ ఇప్పుడు మళ్ళీ 3 నెలల ఎన్నికల కోడ్ వస్తుంది. ఇప్పుడు ఒక ఎన్నికల ఖర్చు, మళ్ళీ రేపు ఏప్రిల్లో అనివార్యం పార్లమెంట్ ఎన్నికలు, అప్పుడు కూడా ఎన్నికల కోడ్ ఉంటుంది, అప్పుడు కూడా ఎన్నికల ఖర్చు ఉంటుంది. నీ అహంకారపూరితం కారణంగా, నిర్ణయం కారణంగా ఇలా ప్రజాధనం దుర్వినియోగం అవుతలేదా అని అడగడం అనేటువంటిది మేము భయపడ్డట. ప్రధానమంత్రి జమిలీ ఎన్నికల కొరకు 4.5 సంవత్సరాలు ఎక్సైజ్ చేస్తాడు, చర్చలు పెడతారు, కమిటీలు వేస్తారు, మొత్తం ఒక వ్యవస్థ దేశంలో చర్చ జరుగుతుంది. 2019లో పార్లమెంటుతో జమిలీ ఎన్నికలు నువ్వు సాంకేతికంగా నువ్వు ముందుకు జరిపిన వెనుకకు జరిపే అవసరం లేకుండా ఉంటే కూడా మనం పార్లమెంటుతో జరిగే ఎన్నికలు మనవి.
ఎందుకు 4 నెలల ముందు అవకాశం ఇస్తున్నావు? ఏం లోపాయకార ఒప్పందం అంటే ముఖ్యమంత్రికి ఉచ్చబడుతుంది ముఖ్యమంత్రికి. ఎందుకు ఉచ్చబడుతుందంటే ఇవాళ ఫస్ట్ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటుకి ఎన్నికలు ఒక్కసారి వస్తే టీఆర్ఎస్ ఇర్రెలవెంట్ అవుతుంది. ఎందుకు కారణం? 2 జాతీయ పార్టీల మధ్యలో జరిగే పోరుల భారతీయ జనతా పార్టీకి అండ్ దాని అలయన్స్ పార్ట్నర్స్కు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అలయన్స్ పార్ట్నర్స్కి మాత్రమే ఎగ్జిస్టెన్సీ ఉంటుంది. ఇది సత్యం, అది ఆయనకు తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా నరేంద్ర మోడీ వాళ్ళు నమ్మితే, అంటే ఈయన ముదురు అయితే ఆయన దేశ ముదురు నరేంద్ర మోడీ, ఈయన చిన్న కేడి అయితే ఆయన పెద్ద కేడి. కానీ మరి తెలియదు భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆ జాల్లో పడుతుందో తెలియదు. కానీ ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన మమ్మల్ని మోసం చేయగలిగిన వ్యక్తి బీజేపీని మోసం చేసిన పెద్ద సమస్య కాదు. ఏం చెప్తున్నానంటే ఆయన ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లేమో ఎంఎంతో అగ్రిమెంటు, 30-40 నియోజకవర్గాలు ఉండే ముస్లిం ఓట్లతోటి వాళ్ళు శాసనసభ గెలవాలి. దాని తదుపరి ఏప్రిల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీతోటి మళ్ళీ కలిసి వాళ్ళకి ఎన్నికల్లో సపోర్ట్ చేస్తాం. దిస్ అగ్రిమెంట్. ఇటువంటి పరిస్థితి నడుస్తూ అగ్రిమెంట్ చూశారు మీరు ఏమన్నా? అగ్రిమెంట్ రాజకీయంగా కాయిదాలు రాసుకుంటారా? ఓకే, మీరు విన్నారా? రికార్డ్ ఎవిడెన్స్ ఎందుకు పోయి ప్రధానమంత్రి 3 సార్లు ఎందుకు బదిలాడుతున్నావు? ఏంది ఎన్నికలు వస్తే లేకపోతే లేదు. ఆ రాజకీయంగా వాళ్ళే లీకులు వస్తామని పత్రికలో మీరే చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని ఎన్నికలకు కలిసిండు. రాజకీయంగా అగ్రిమెంట్లు ఉంటాయి. చూసిన ఎప్పుడన్నా అగ్రిమెంట్ మీరు ఎవడో చూపెట్టండి. ఇప్పటివరకు చరిత్రలో మీరు ఇంటర్వ్యూ చేశారు. అదే బరాబర్గా అగ్రిమెంట్ అనేది ఒక అవగాహన, రాజకీయ అవగాహన. ఎందుకు అవగాహనకు బేసిక్ ఏమున్నది? దానికంటే ముందు గ్రౌండ్ ఉంది. గ్రౌండ్ ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తే ప్రధానమంత్రిజీ ఆప్కా ప్యార్ చాహియే బస్ అన్నాడు. దాని తర్వాత విభజన హామీలు అడగలే 2, 3 రాష్ట్రపతి ఎన్నికలకు మద్దతు చేసిండు, 4 ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మద్దతు చేసిండు, 5 జీఎస్టీకి సపోర్ట్ చేసిండు, 6 నోట్ల రద్దుకు సపోర్ట్ చేసిండు, 7 అవిశ్వాస తీర్మానం నాడు ఒక పక్క మనతోటి 60 ఏళ్ళు కలిసి ఉన్న అన్నదమ్ములు వేరుపడి వాళ్ళ హక్కు కోసం అవిశ్వాసం పెడితే వాళ్ళను ఏదో పక్కింట పెళ్ళైతే నా ఇంట్లో డప్పు ఎందుకు, పక్కింట్లో సాగుంటే నేను ఎందుకు డప్పు కొట్టుకోను అనే విధంగా ఏదో మాట్లాడినటువంటి, పక్కింట్లో పెళ్ళైతే నాకేందని మాట్లాడుతున్న వినోద్ లాంటి వాళ్ళు ఉంటే 60 ఏళ్ళు కలిసి ఉన్న అన్నదమ్ములు వేరుపడితే కష్టాల్లో మనకు భాగస్వామ్యం లేదా? ఖచ్చితంగా. అటువంటి ఒక విజ్ఞానాన్ని కూడా, అంశాన్ని కూడా మర్చిపోయి మాట్లాడి నాకు ఆ రోజు చాలా బాధ కలిగింది. నేను చెప్పిన అంటే పక్కింట్లో శవం ఉంటే నేను ఇంట్లో డప్పు కొట్టుకుంటారు, పెళ్లి చేస్తారు అని అడిగిన. ఆ విధంగా మొన్నటికి మొన్న నో కాన్ఫిడెన్స్ మోషన్తో పాటుగా మన రాజ్యసభ లోపల డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో సపోర్ట్ చేసి, సో ఇవన్నీ ఇండికేషన్ కదా, అగ్రిమెంట్కి ఇవన్నీ ఇండికేషన్ కదా. ఇవాళ ఇండికేషన్ ఉన్నది కాబట్టి ప్రధానమంత్రితో ఇన్నిసార్లు విభజన హామీల గురించో లేకపోతే ఇంకో అంశం గురించో మాట్లాడని వ్యక్తి 10-15 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు? తృతీయ ఫ్రంట్ని నడిపించాలని చూస్తున్న కేసీఆర్ గారికి తృతీయ ఫ్రంట్ని ఏర్పాటు చేసి ప్రధానిగా వెళ్ళాలనుకుంటున్న కేసీఆర్ గారికి నరేంద్ర మోడీతో పని ఉంటుందంటారా? కేసీఆర్ గారు నేను చెప్తే కదా, ఒక చిన్న సమస్య ఉంది. ఆ సమస్యను దారి మళ్ళీయడానికి, ఆ సమస్యపై చర్చ చేయకుండా ఉండడానికి కొరకు ఇంకొక పెద్ద సమస్య తీసుకొస్తారు. నేను అడుగుతున్న ఒక మాట, దయచేసి ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు దొరుకుతూ అడుగుంది. నయం కేసు ఏమైందే? ఎన్ని రోజులు దాని గురించి పత్రికలు కంటిన్యూ సీరియల్స్ ఉండే, రోజు లీకేజీలు వచ్చినాయా? డైరీ దొరికింది, పెద్ద పెద్ద నాయకులు అవుట్ అయిపోతుండ్రు, ఆఫీసర్లు. ఎందుకు మాట్లాడుతలేరు? నీ అటువంటి వాళ్ళు ఇంటర్వ్యూ ఎందుకు చెప్తలేవు? సెల్ఫ్గా మీ బాధ్యత లేదా సమాజంలో? నయం కేసు ఏమైందని అడుగుతున్నా నేను. మరి మీరేం చేస్తున్నారు? పోరాటం లేదా? నయం కేసు ఏమైందని మీరు నన్ను అడుగుతారు రోజు పోతే. నేను అడుగుతూ దున్నపోతు మీద వాన పడ్డుతుంటే కూడా దాని చలనమే లేకపోతే ఏం చేయాలి నేను? అందుకే ప్రజాస్వామ్యంలో అవుతున్న 6 నెలల ముందు నీ పీడ విరగడవుతుందని దాని కొరకు సంతోషపడుతున్నా చెప్తే కదా. నయం కేసు అయిపోయింది. కోర్టు మీద లెక్క సినిమా డ్రగ్స్ 20 సార్లు చెంపదెబ్బ కొట్టింది కోర్టు. సిగ్గుంటే కదా ప్రభుత్వానికి 20 సార్లు. అచ్చా, డ్రగ్స్ కేసు ఏమైంది పైసా? రోజు సినిమా యాక్టర్లను పిలుస్తారు కదా, రోజు పెద్ద షో ఉండే కదా, ఏమైంది? మరుగుడం ఉండిపోయింది. పోయింది. నయం కేసు పోయింది. ఓటు నోటు కేసు ఏమైంది? కోర్టుల పరిధిలో ఉంది అంటున్నారు. అదే అంటే చెప్తున్న మాట చెప్తా ఉన్నా. ఇలా కోర్టు పరిధిలో ఉంది. ఎటువంటి ఒకవేళ ప్రపంచంలో ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఒక ఇట్లనే ఏదైతే సోషల్ మీడియా ద్వారా కార్యక్రమాలు చేస్తున్నారో, ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి దేశంలో ఎవడన్నా ప్రపంచంలో అబద్ధాలు ఆడే అవార్డుగా ఉట్టించేస్తే వితౌట్ కంటెస్ట్, వితౌట్ ఎనీ కాంపిటీషన్, మిస్టర్ కేసీఆర్ డెఫినెట్లీ. ఇప్పుడు మీరే అన్నారు కేసీఆర్ గారు మాటలు వింటేనే కడుపు నిండిపోతుంది, కడుపు ఉబ్బిపోతుంది అనేసి. అంటే ఎన్నికలకు 1 రోజు 2 రోజుల ముందు, అంటే
ఏదైతే ప్రచారం ముగుస్తుందో ఆ 2 రోజులు కేసీఆర్ గారు ప్రజల ముందుకు వచ్చి ప్రచారం చేసినా కూడా అదే ఒక ఊపుతో ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంటుంది కదా. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇప్పుడు కేసీఆర్ గారికే పట్టం కడుతూ వస్తున్నారు. సింగరేణి ఎన్నికలు కావచ్చు, ఏవైనా కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఏవి జరిగినా కూడా ఇదే సందర్భంలోనే మరొకసారి టీఆర్ఎస్కే పట్టం కట్టే అవకాశం ఉందని వారు అంటున్నారు కదా. 4 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు చెప్తూ కదా. మీ బలం ఏంటి, వాళ్ళ బలహీనత ఏంటి అసలు? మీ బలం ఏంటి, వాళ్ళ బలహీనత ఏంటి అసలు? వాళ్ళు అబద్ధాల పునాదుల మీద, ఆర్భాటాలు అట్టహాసాల మీద ప్రభుత్వాన్ని నడిపినట్టుగా అభూత కల్పన ద్వారా ప్రజలకు ఒక 3D సినిమా చూపెట్టారు. కాంగ్రెస్ పార్టీ కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైనటువంటి విధానాన్ని అవలంబించే పార్టీగా చెప్తే తెలంగాణ వస్తే ఇవాళ ఒక్క మాట చెప్తాను. తెలంగాణ కోసం ఆనాడు పోరాటం చేసిన ఏ వర్గమన్నా, ఎనీ సెక్టార్, ఇంకా మీరు అంటున్న సింగరేణి గెలిచిందంటారు, ఈ సింగరేణితో సహా, ఆర్టీసీతో సహా, ఎన్జిఓలు, ప్రభుత్వ ఉద్యోగులతో సహా, పిఆర్సీ రాలేదనే సంబంధంతో పాటుగా ఇవంతా పోలీసు కావచ్చు, ఎవరన్నా సంతోషం, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, జర్నలిస్ట్ ఎవరన్నా హ్యాపీ ఉన్నారంటే నేను ఒప్పుకుంటా. కానీ వాళ్ళ అసంతృప్తిని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారంటే ఈ కొన్ని నియంత చిన్న చిన్న అంశాల మీద. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యోగితారాణి గారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఉంటారు. అక్కడ లోకల్ లీడర్స్తో డిస్ప్యూట్ వచ్చింది. తీసుకొచ్చి హైదరాబాద్కో రంగారెడ్డికో కలెక్టర్ వేసినారు. తీసేయాలి వాళ్ళు ఎక్కడో మూలగొట్టు. అంటే మనిషి ప్రభుత్వంలో ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఆయనను అధపత. ఇలా సాక్షాత్ అనేక ప్రభుత్వంలో ఉండబడే అంశాలు కూడా చాలా బయటకు వస్తున్నాయి. ఇలా 4 సత్రం మీరు చెప్పారు 2 రోజుల ముందు ఎన్నికల ముందు మళ్ళీ ఒక మాట, తీయటి మాట మాట్లాడితే అయిపోతుంది కదని. ఇప్పుడు మనం మామూలుగా బయట పోతూ ఉంటాం, కొద్దిసేపు కామెడీ ఆ పిట్టల దూరనో లేకపోతే కథలో చెప్తూ ఉంటుంటే ఒక 2 నిమిషాలు చూస్తాం, రెండో రోజు చూస్తాం, మూడో రోజు ఏం చేస్తాం, పట్టించుకోకుండా పోతాము పోమా. సో ఇది కూడా కేసీఆర్ గారిది కూడా ఆ తాత్కాలికమైనటువంటి ప్రలోభం. డబుల్ బెడ్రూమ్ కాంగ్రెస్ వాళ్ళు అగ్గిపెట్టెలకి ఇల్లిచ్చారు, పొడుగు ఆయన అనుకుంటే కాళ్ళ గొడవలు తాగుతాయి, మేకలేడ కడతారు, కోళ్ళెడ కమ్ముతారు, ఇలా మళ్ళీ చెప్పలేవు కదా. అంటే ఎక్స్పైర్ అయిపోయాడు కేసీఆర్ బ్రాండ్. తెలంగాణలో ఎక్స్పైర్డ్ అయిపోయింది. సరే, ఆయన హామీలు నెరవేర్చకపోయారు, ప్రజల్లో పలచన పడింది ప్రభుత్వం అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో వర్గపోరే వారి కొంప ముంచే అవకాశం ఉంది. ఒకసారి ఉదాహరణకు తీసుకుంటేనే గతంలో 2009 నుంచి 2014 వరకు కావచ్చు, అంతకుముందు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు, అప్పటి మాజీ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇద్దరు ఆత్మ పరమాత్మలా ఉండేవారు. ఈరోజు కత్తులు దూసుకుంటున్నారు. ఈరోజు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూనే విరుచుకుపడేలా అయిపోయారు. ఇలాంటి వర్గపోరు ఉంటున్న ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రజలు ఎవరిని చూసి ఓట్లేయాలి? అసలుకి వీళ్ళు ఒకరిని కాకపోతే ఒకరిని ఓడించుకునే పరిస్థితిలో ఉన్నారు. అతను గెలిస్తే సీఎం అవుతాడేమో, నేను కదా సీఎం కావాలి, ఈయన గెలిస్తే సీఎం అవుతాడేమో అనుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి వర్గపోరు ఉందంటే ఒక బండికి 10 మంది డ్రైవర్లు ఉన్నారు ఇక్కడ. అదే టీఆర్ఎస్లో అయితే ఒకటే డ్రైవర్ ఉన్నారు. అది ఆ డ్రైవర్ ఎలా పోతే అలాగే పోతుంది ఆ వెహికల్ అనే పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. అలాంటప్పుడు మీరు ఎలా గెలుస్తామనుకుంటున్నారు? ఇప్పుడు పార్లమెంట్ మెంబర్కు రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదు. ఫస్ట్ శ్రీధర్ బాబు గారు ఇయ్యాల కూడా ఆత్మ పరమాత్మనే, ఏం దానిలో ఇష్యూ లేదు. కుటుంబంలో మీ అన్న తమ్ముని కూడా చిన్న చిన్న అంశాలు ఉంటాయి. అంత మాత్రాన శత్రువు వచ్చినప్పుడు మీరు కొట్లాడుకుంటారా, శత్రువుతో కొట్లాడతారా? ఏం చేస్తారు? మీకు ముందు నుంచి నేను ఇష్యూస్ ఉంటే మేము శత్రువుని ఎదుర్కోవడానికి సంబంధించి టీఆర్ఎస్ పరంగా జిల్లాలో ఎన్ని కార్యక్రమాలు చేసినామో కలిసే చేసినాం కదా. సో ఇది కూడా ప్రతిపక్షాలు వీళ్ళు కలిసి ఉంటే కష్టమైనటువంటి అంశం మీద వాళ్ళు చెప్తారు. దాంట్లో ఏం ఇష్యూ లేదు. ఇప్పుడు జిల్లాలు వేరైపోయినాయి. నా పార్లమెంటు కాదు, అసెంబ్లీకి నాకు రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేదు. నాది కేంద్ర రాజకీయం, రాష్ట్ర రాజకీయాలు నా పార్లమెంటు పరిధి తప్ప నేను ఇంకా వేరే సంబంధం లేదు. కాబట్టి దాంట్లో ఇష్యూ లేదు, అంత డిబేటబుల్ ఇష్యూ కాదు. కానీ మీరు అన్నట్టుగా రాష్ట్ర రాజకీయాల్లో 2014 సంబంధించిన ఎన్నికల్లో ఏదైతే మా పార్టీకి కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు, ఆ కారణాలు ఒకటి నాయకత్వంలో అనేక మంది ముఖ్యమంత్రి ఆశావాహులు కావడం. ఇవాళ కూడా అటువంటి అంశం ఉన్నా అది కూడా ఒక మా బలం. ఎందుకు బలం అంటే కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రాత్రి రద్దు చేసి వారం రోజులకు ఎన్నికలు పెడితే 50 మంది దమ్మున్న నాయకులు మా కాంగ్రెస్ పార్టీలో ఇండివిజువల్గా ప్రజల్లో బలం ఉండి నియోజకవర్గంలో పట్టున్నటువంటి నాయకులు 50 మంది వెళ్తాం మేము. రైట్, కుటుంబం అన్న దగ్గర, పార్టీ అన్న దగ్గర అంతర్గతంగా చిన్న చిన్న అంశాలున్నా
ఈసారికి కేంద్ర నాయకత్వం రాహుల్ గాంధీ గారు కూడా లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఈ నియంత్రిత ప్రభుత్వాన్ని దించడానికి మనం అందరం కూడా చిన్న చిన్న అంశాలను పక్కన పెట్టి మనం ఉమ్మడిగా శత్రువును ఎదుర్కోవాలి. అధికారంలోకి వచ్చినాక ముందే మీరు ఇప్పుడు అవును టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి క్యాండిడేటు, రేపు 2019 ఎన్నికలకు కేసీఆర్ ముఖ్యమంత్రి క్యాండిడేట్. నేను ఒక ఓటర్గా అడుగుతాను, కేసీఆర్ ముఖ్యమంత్రియా, కేటీఆర్ ముఖ్యమంత్రియా, కవిత ముఖ్యమంత్రియా, హరీష్ రావు ముఖ్యమంత్రియా, సంతోష్రావు ముఖ్యమంత్రి అని ప్రజలు కూడా మేము కూడా అడుగుతాను. వాళ్ళని క్యాండిడేట్ ఎట్లయితే అనౌన్స్ చేయమంటారు. ఇవాళ నేను నా డిమాండ్, మీ డిమాండ్ కూడా అందులో కూడా ముఖ్యమంత్రి రేపు పొద్దున కేటీఆర్ చేస్తారు అంటుండ్రు, హరీష్ రావు ఇగ్నోర్ చేస్తారు అంటుండ్రు, కవితకు కూడా ఆశ ఉన్నది అంటున్నారు. మీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరో ప్రకటించి ఎన్నికలకు పోతారా మీరు? మేము జాతీయ పార్టీ ఎన్నడూ కూడా గతంలో కానీ ఎక్కడ కానీ అరుదుగా ఎక్కడన్నా తప్పితే ముఖ్యమంత్రి అభ్యర్థులు ప్రకటించలేదు. మేము డెమోక్రటిక్ పార్టీగా రేపొద్దున స్మాల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టి శత్రువును ఎదుర్కొని 2019లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకు తీసుకొచ్చి ఏ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లియో ఆ సోనియమ్మ ఆకాంక్షలకు అనుగుణంగా సామాజికంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన న్యాయాన్ని ప్రగతి భవన్లో బందీ అయినటువంటి తెలంగాణను గ్రామాలకు తీసుకుపోయి ప్రజాస్వామ్యాన్నిగా ఈ ప్రజలను సంతోషపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇందులో ఆనాడు తెలంగాణ కోసం పోరాడి ఈరోజు అందరూ కూడా ఏదైతే నిరసనలు చెప్తున్నారో వాళ్ళందరినీ సంతోషపెట్టే విధంగా డెమోక్రటిక్గా వ్యవహారం చేస్తాం. ముఖ్యంగా తీసుకుంటే అంటే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న మీరు అంటే మళ్ళా కూడా మీరు పార్లమెంట్ అభ్యర్థిగానే వెళ్తారంటున్నారు కదా, ఆ పార్లమెంటు పరిధిలోనే 7 సెగ్మెంట్లలో మీ పరిధిలో 7 సెగ్మెంట్లలోనే అభ్యర్థులతో కావచ్చు ఇన్ఛార్జీలతో కావచ్చు సరైన సఖ్యత లేదు. మీతో కొంతమంది ఉంటే శ్రీధర్ బాబుతో కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా మహిళా అధ్యక్షురాలు నేరెళ్ళ శారదా గారితో కూడా మీకు సరైన సఖ్యత లేదు. ఆమె మీ సొంత జిల్లా మీ సొంత సామాజిక వర్గమైనా కూడా ఆమెతో కూడా మీకు సఖ్యత లేదు, ఆమెతో కూడా పోరు ఉంది అంటున్నారు. ఇలాంటి వర్గ పోరే మాకు మేలు చేకూరుతుంది అనే భావనలో టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి అంటున్నారు. సో ఇంకా అట్లేం లేదు, షీఈ్ మై సిస్టర్, అటువంటి ఇష్యూ ఏం లేదు. 7 నియోజకవర్గాల్లో పార్టీ ఎవరికి నిర్ణయం చేస్తే వాళ్ళతో కలిసి నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ అభ్యర్థుల ఎంపికకు నాకు ప్రక్రియకు సంబంధం లేదు. అది హైకమాండ్ నేను చాలా రోజుల కింద చెప్పినా, ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, అభ్యర్థుల ఎంపిక బాధ్యత నాయకత్వం చూసుకుంటుంది. నేను అందుకే ఎంతమంది ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరిని వేసుకొని ఫీల్డ్ మీద తిరుగుతున్నా. మీరు ఎవరైనా టికెట్ తీసుకోండి, మనం ఈసారి నాతో పాటుగా ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా గెలవాలి. నేను ఫీల్డ్ మీద అనేక సమస్యల మీద పోరాటం చేస్తాను. అందరూ కూడా కలిసి వచ్చి పోరాటం చేయాలి, అంతే తప్ప దెర్ ఇస్ నో డిఫరెన్స్ విత్ ఎనీవన్. పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్లో పెద్దగా పోరాటాలు చేయడం లేదు. ఎందుకంటే గంగుల కమలాకర్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఆయన క్లాస్మేట్స్ కావడంతోనే ఒక ఒప్పందం ప్రకారం పోతున్నారు. ఈ ఉద్యమాలు అలాంటివి లేకుండా దిలవంగానే ఎంతో చారిత్రాత్మకంగా పేరెన్నిక గల కరీంనగర్ ఆర్ట్స్ కళాశాలను కూల్చివేస్తున్నా కూడా ఆయన ఉద్యమాలు చేయలేకపోయారు. కరీంనగర్ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఎందుకంటే గంగుల కమలాకర్కు ఈయనకు ఉన్న మధ్య ఒప్పందమే కారణము అంటున్నారు. ఇప్పుడు రాజకీయంగా చెప్తే కదా ఏం ఒప్పందాలు ఉన్నాయని ఒక పర్సెప్షన్. నేను కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మెడికల్ కాలేజ్ కొరకు ప్రోగ్రాం చేసినాం, అమర నిరాదీక్ష చేసిన. కరీంనగర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అది కూడా గంగుల కమలాకర్ నియోజకవర్గమే. ఆ మెడికల్ కాలేజ్ ఆ నియోజకవర్గంకి వచ్చేదే. ఇష్యూని డైవర్ట్ చేయడానికే చేశారంటున్నారు. అది ఇప్పుడు మూర్ఖుడు అంటే నేనేం చేస్తాను దాన్ని. ఇప్పుడు రాజకీయంగా నేరేళ్ళ దళితుల సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే ఒకవైపు అంటే టీఆర్ఎస్తో అప్పటి వరకు లోపాయికారి ఒప్పందం పెట్టుకున్న పొన్నం ప్రభాకర్ గారు ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికే మెడికల్ కళాశాల కోసం ఆమరణ నిరాదీక్ష చేశారు అంటున్నారు. నేరేళ్ల సంఘటన జూలైలో జరిగింది. జూలై దాదాపు 20 తారీఖు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కరీంనగర్కి వచ్చినారు. దాని తర్వాత జిల్లా ఎస్సీసీఎల్ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కరీంనగర్లో ఉంటారు. వీళ్ళంతా బెంగళూరులో జరిగిన ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినారు. తర్వాత మీరా కుమారి గారు వచ్చినారు. మీరా కుమారి గారు వచ్చిన తర్వాత నేను నిరాదీక్ష చేసిన సందర్భంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కానీ స్టేట్ కాంగ్రెస్ కమిటీ కానీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ కానీ ఏదైనా పిలుపు ఇచ్చి ఉంటే నేరెళ్ళ ఇష్యూ మీద నేను డైవర్ట్ చేసినట్టు. దెర్ ఇస్ నో ప్రోగ్రామ్ ఆన్ నేరెళ్ళ, నెంబర్ 1. నెంబర్ 2, నేను మెడికల్ కాలేజీ కొరకు దీక్ష చేస్తా అన్నటువంటి అనౌన్స్మెంటు బిఫోర్ నేరెళ్ళ ఇన్సిడెంట్ 6 నెలల ముందు. ఎందుకు ఆ 5th ఆగస్ట్ ఎందుకు? 5th ఆగస్టు 2014 చీఫ్ మినిస్టర్ కరీంనగర్కి వచ్చి మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేసినాడు. 5th ఆగస్ట్ 2015 మేము హైదరాబాద్లో మేము జీవన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం. 5th ఆగస్ట్ 2016 కరీంనగర్ 1 టౌన్లో కేసు పెట్టినాం. 5th ఆగస్ట్ 2017
మొన్న నిరాదీక్ష చేసినాం. 5th August 2018 నిన్న కూడా మళ్ళీ ఆల్ పార్టీ మీటింగ్ ప్రోగ్రామ్ 4 సంవత్సరాలు అవుతుందని ప్రజలకు జ్ఞాపకం చేసే కార్యక్రమం తీసుకున్నాం. సరే, అందులో కూడా ఒకవేళ పొన్నం ప్రభాకర్ చేస్తే మిగతా పార్టీకి సంబంధించిన చాలా పెద్ద పెద్ద నాయకులు అన్నారు కదా, వాళ్ళందరూ ఒకవేళ కార్యక్రమం చేసి నేను డివైడ్ చేస్తే దానికి అందరూ మా జిల్లా ప్రజలు కలిసి అచ్చా మీరు పోరాడుతూనే అంటున్నారు. సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ వరంగల్ తీసుకుపోతుంటే పెద్ద మూమెంట్ చేసినాం. వేములవాడ దేవస్థానానికి పైసలు ఇస్తా అని హామీ ఇచ్చి ఇవ్వకపోతే మొన్ననే వేములవాడని సిరిసిల్ల పాదయాత్ర చేసినాం. మిడిమానేరు ముంపు గ్రామాలు నా కాన్సెప్ట్కి సంబంధించి వేరే సంబంధం మిడిమానేరు ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి పోరాటం చేసినాం. రుక్మాపూర్ లెదర్ పార్క్కి సంబంధించి చేసినాం. అక్కడ ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంటే దాన్ని సైనిక్ స్కూల్ శాంక్షన్ చేసామని పాలాభిషేకాలు చేసుకుంటే సైనిక్ స్కూల్ మా దగ్గర ఇస్తామని చెప్పి వాగ్దానం చేసారు. వాళ్ళు ఇవ్వలే, రాలేదు. ఇంకెక్కడికో పోతుందంటే దాని మీద వట్టిగానే ప్రజలను భ్రమ పెట్టాలని అట్టి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను ఇది సైనిక్ స్కూల్ అని అనౌన్స్ చేస్తే డాక్యుమెంట్ అంతా తీసి బయట పెట్టి మాట్లాడినాం. మెడికల్ కాలేజీకి చెప్పినాం. దాని తర్వాత కరీంనగర్కి సంబంధించి రోడ్లు బొంగలు పడ్డప్పుడు కానీ అనేక సందర్భాల్లో కూడా కార్యక్రమాలు చేసినాం. మానకొండలో నేదునూరు ఫ్యాక్టరీకి సంబంధించి చేసినాం. హుస్నాబాద్లో గౌరవేలి గండిపల్లి రిజర్వాయర్ చేసినాం. హుజురాబాద్ సాక్షాత్ ఈటల రాజేందర్ కాన్స్టిట్యూన్సీలో జమ్మిగూడలో వాటర్ లెవెల్ ప్రోగ్రాం చేసినాం. అదేవిధంగా హుజురాబాద్లో 100 పడకల ఆసుపత్రి మేము ఉన్నప్పుడు నిధులు కేటాయిస్తే అంటే నా నియోజకవర్గం నాకు ఎవరి సర్టిఫికెట్ కాదు, నాకు నా ప్రజల సర్టిఫికెట్ కావాలి. తప్పకుండా నేను ఎవరన్నా మీరు ఎలా అడగండి, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ కాదు, ఎవరన్నా ఏమి చేసినా ఒక కోణం, తెరపై ఒక కోణం ఉన్నా తెర వెనుక మరో కోణం ఉంటుంది. మెడికల్ కాలేజ్ విషయంలో అంటే నేరల అంశాన్ని డైవర్ట్ చేసినా కానీ మానుకొండూరులో ఒక గ్రానైట్ కూడా మీకు బినామీ పేరుతో అంటే మీ బినామీకి గిఫ్ట్గా ఇచ్చారు. నేను నేను రాజకీయాలకు తప్పుకుంటా మూర్ఖుడు. ఎస్ మై బ్రదర్ హ్యావింగ్ ఎ గ్రానైట్. అది 2009 కంటే ముందు ఎన్ఓసి ఇస్తే దానికి సంబంధించిన ముచ్చట మాట్లాడితే నేనేం చెప్పాలి? ఎవడొకడు ఇప్పుడు రాజకీయంగా నా మీద ఏం దెర్ ఇస్ నో ఎలిగేషన్, ఏదో ఒకటి మాట్లాడాలి. దాన్ని ప్రూవ్ చేయమని చెప్తున్నా. నేను మూవింగ్ కట్టడానికి నేను కంప్లీట్గా ఐ విల్ ఏదంటే అది. గంగుల కమలాకర్తో మీకు సన్నిహితం ఉంది కాబట్టి మీ కుడి భుజంగా ఉన్న కన్నకృష్ణ అంటే కరీంనగర్ సిటీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ, ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకున్నా మీరు ఏమీ మాట్లాడలేకపోయారు. హుజురాబాద్లో ట్రాక్టర్ అంటే ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర గారికి సంబంధించి ట్రాక్టర్ల కుంభకోణం జరిగితే ప్రెస్ మీట్తో వదిలేసిన మీరు దాన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా చేయలేకపోయారు. కోర్టు మెట్లకు కూడా ప్రశ్నించలేకపోయారు. ఇది లోపాయికారి ఒప్పందం కాదా అని మీకు సంబంధించిన వారే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర ట్రాక్టర్ల కుంభకోణం ఒక హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతలేదు, మొత్తం రాష్ట్రం మొత్తం జరుగుతుంది. కానీ దాని మీద హుజురాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు. కరీంనగర్లో మిత్రుడు మీడియా కన్వీనర్ సమ్మిరెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన డాక్యుమెంట్ ఆయన తీసుకొచ్చిన్నాడు. దాని తర్వాత డాక్యుమెంట్ నాకు ఇవ్వకుండా మా మిత్రుడు ఏం చేసిండు, ఆయనకు మిస్టేక్ ఆయన ఇప్పుడు మీరు ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చినాక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డాక్యుమెంట్ తీసుకుపోయి ఆయన ఒక 18 మందికి ట్రాక్టర్లను శాంక్షన్ తీసుకున్నాడు. ఆయన ఎంత పొరపాటు. కాబట్టి దాని మీద నేను మా పార్టీలో చిన్న మిస్టేక్ వల్ల నేను ఆ పరిస్థితికి సంబంధించి బరాబర్గా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం. ఎక్కడైనా మీటింగ్లో మాట్లాడుతున్నాం, న్యాయపరంగా పోవడానికి ఆ డాక్యుమెంట్ మా వాడు నాకు ఇవ్వలేదు. డాక్యుమెంట్ నేను క్రియేట్ చేసుకునే కాదు, అందుకే మొత్తం మళ్ళీ ఆర్టీఐ కింద అప్లై చేసినాం. 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే జీవన్ రెడ్డి గారు ఒకటి జైత్యాలకు సంబంధించిన కేసు వేసిండు, దాన్ని ఇంప్లిమెంట్ అవుతాను, అది ప్రాసెస్లో ఉంది. దేర్ ఇస్ నో ఇష్యూ. నేను చెప్తున్నాను కదా, మీకు ఒక్కడ కూడా నాకు ఎవరితో లోపాయకారి ఒప్పందం పెట్టుకోవాల్సినటువంటి గత్యంతరం బట్టలే. నేను దేవుని విశ్వసిస్తా. రాజకీయంగా నా మీద బురద జల్లానేటువంటి మూర్ఖులకు అది నేరేళ్ళ సంబంధించినటువంటి అంశం మీద నా గురించి మాట్లాడిన లేదా ఇంకేదైనా గంగుల కమలాకర్ సంబంధించినటువంటి విషయం మాట్లాడినా లేకపోతే ఇంకా ఏదైనా మాట్లాడితే కూడా నేను నా నిబద్ధతకు సంబంధించి నాకుగా ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా. ఐ ఆమ్ హానెస్ట్. నేను రాజకీయాల్లో 2 మాటలతో ఉంటా. ఒకటి, ఈరోజు రాజకీయాల్లో రాజులాగా బతుకుతే రాజకీయ విరమణ తర్వాత మహారాజులాగా బతకాలనుకుంటా తప్ప నన్ను శత్రువులు ఏమాత్రం ఎక్కడ కూడా చూపెట్టమనండి. ఏదైనా మీరు అన్నట్టు కదా ఆధారాలు ఉన్నాయని, ఏదైనా నేను ఇలా క్వారీకి సంబంధించి ఏదో తీసుకున్నాను అంటారు కదా, దాని డాక్యుమెంట్ నేను మీకు ఇస్తాను. లేదా నేరేళ్ల సంఘటనకు సంబంధించి నేను చెప్పిన సీక్వెన్స్ 5th August 2014 నుంచి కంటిన్యూగా నేరేళ్ల ఇన్సిడెంట్ కంటే ముందే నేను అమరదీక్ష చేస్తాను అనౌన్స్ చేస్తున్నాను. బికాస్ ఎన్ఓసీ ఏమని అడుగుతున్నప్పుడు రేపు దీక్ష చేస్తాను ఇలా కూర్చునే అంశం కాదు. అది నేరేళ్ల ఇన్సిడెంట్ కంటే ముందే పోస్టర్లు ప్రింట్ చేసిన
మీరు కావాలంటే తీసుకోండి, ఇవన్నీ ఉన్నాయి దానికి సంబంధించి. ఎవరికో కృష్ణ గారు ఎందుకు వెళ్ళిపోయారు? మీ కుటుంబంగా ఉన్న కృష్ణ గారు ఎందుకు వెళ్ళిపోయారు? పొలిటికల్ బ్రోకర్స్ చాలా మంది చాలా కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేలు మారిపోయారు. ఒక చిన్న మంది ఒక మామూలు లీడర్ని పట్టుకొని మీకు కూడా మూర్ఖుడు ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా మంది విన్నారు. కృష్ణ ఏం పార్టీ అధ్యక్షుడే కానీ ఏం పదవి అనుభవించినటువంటి మిగతా చాలామంది బ్రోకర్స్ ఇవాళ వాస్తవంగా టీఆర్ఎస్లో పుట్టినోడు కూడా మాట్లాడతలేడు. కానీ కాంగ్రెస్ పార్టీలో మా దగ్గర బతికి రాజకీయాన్ని అనుభవించి ఈరోజు వేశ్య లెక్క బయట పోయి ఆ పార్టీలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు. దాని గురించి మనం మాట్లాడుకుంటే చాలామంది వేరు, చాలా నియోజకవర్గాలు వేరు. కృష్ణ నాకేం గోచిగట్టిన దోస్తు కాదు కదా. రాజకీయంగా ఆయన ఒక అవకాశం తీసుకున్నాడు, కార్పొరేట్ రోడ్డు పైన. దాని తర్వాత నాకు ఇక్కడ ఉనికి లేదనుకున్నాడు. నాకంటే దగ్గర మిత్రుడైన రవీందర్ సింగ్ కోసం ఆయన క్లాస్మేట్లు వాళ్ళు ఇద్దరు, సో ఆయనతో కలిసి వెళ్ళిపోయినాడు. దానికి ఏం చేస్తుంది? ఇప్పుడు ఈరోజు వినిపిస్తున్న వాయిస్ గత 6 నెలల క్రితం వరకు కూడా ఈటల రాజేంద్ర గారి పైన ఈటల లాంటి బాణాలు వేసి ఈటల లాంటి మాటలతో ఇది చేసేవారు పొన్నం ప్రభాకర్ గారు. అయితే 6 నెలల నుంచి ఈటల రాజేంద్రపై కూడా విమర్శలు చేయడం మానేశారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పాత పంత అందుకునే పరిస్థితికి వస్తున్నట్టు. అంటే ఒక 6 నెలల కాలం వ్యవధి ఎందుకు ఇచ్చినట్లు ఈటల రాజేంద్ర గారు? 6 నెలల ముందంటే ఏమైనా ప్రశ్న ఉందా? సందర్భం వచ్చినప్పుడు ఊరికే ఉర్రితే దానికి అర్థం ఉండదు కదా. సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాలనో హుజరాబాద్ నియోజకవర్గంలో లేదా జిల్లాలో తెలుసుకోరు. మీకు ఎవడో ఊరికైనా పొద్దుగా లేచి జనరల్ నేచురల్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వారినో విన్నో అడుగుతుంటారు. వాళ్ళ దగ్గర ఏం విమర్శ నా మీద ఏం విమర్శ చేసే అవకాశమే లేక నేను పొద్దున్న లేస్తే నియోజకవర్గాలు ఉంటా, యాక్టివ్గా ఉంటా, రాజకీయంగా ప్రజా సమస్యల లోపల పరిష్కారం లోపల ఇన్వాల్వ్ అవుతా. మీరు పబ్లిక్ వాయిస్ కూడా తీసుకోండి. ఊరికైనా ఎవడోడు విమర్శ చేస్తుంటే అవన్నీ నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తే కదా, నా నిబద్ధత, నా పోరాట పటిమ, నా యొక్క ఉద్దేశం నాది, నీ ఉద్దేశం నీది, ఆయన ఉద్దేశం ఆయనది. సో నా ఉద్దేశం నీకు నచ్చనంత మాత్రాన నీ అనుగుణంగా నేను నడవాలని వాడు మారగలుగుతుంటే వాళ్ళకుంటాయి. వాడు ఎవడైతే నా మీద చెప్పగలుగుతున్నాడో, ఎవడైతే నా మీద ఆరోపణ చేయగలుగుతున్నాడో వాడు ఆ విధానాన్ని మార్చుకొని అని పర్వాలేదు, నాకే అభ్యంతరం లేదు. కానీ దిస్ ఈజ్ మై స్టైల్. ఎస్, నేను సందర్భంగా నాకు ఆ అంశం నాకు నచ్చితే నేను మాట్లాడతా. ఆ ఫలానా అంశం మీద ఎందుకు మాట్లాడలే, లేదా నువ్వు ఈమెను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఆమె పిల్లల్ని చూసినావు ఎందుకు నచ్చ మ్యారేజెస్ ఆర్ మేడ్ అట్ హెవెన్ అన్నట్టుగా ఇష్యూస్ మీద కూడా నాకు ఇవాళ మిడ్ మానేర్ ఇష్యూ ఉంది. నా ప్రజలు ఇబ్బంది పడతారు, బరాబర్ పోరాటం చేస్తాం. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది రాష్ట్రంలో, పెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి ఇష్యూ ఉన్నది. ఆడ వేములవాడ టెంపుల్కి ప్రమాణం చేసి మాటలు డెవలప్మెంట్ చేయలే, లేదా ఇరిగేషన్ పరమైన సమస్యలు ఉన్నాయి, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన లెదర్ ప్యార్కు లేదా ఇతరత్ర ఇష్యూస్ ఉన్నాయి. అసలు నేను 15 ఎంపీని కరీంనగర్కు, నాకన్నా ముందు 14 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్రీయ విద్యాలయం తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు? మరి ఎలుగందలు మా పాత జిల్లా 1905 నుంచి మా జిల్లా హెడ్ క్వార్టర్, పాత జిల్లా 100 years అయిపోయింది. ఆ జిల్లా హెడ్ క్వార్టర్ ఎలుగందలకు లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ తెలియదు. నేను తీసుకొచ్చిన ఒక టూరిజం ప్రాజెక్ట్ కిందకి ఎందుకు తెలియదు? చంద్రగిరిలో ఉన్నది తిరుపతి దగ్గర, ఇక్కడ ఎందుకు తెచ్చుకోలేదు మీరు? నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం, హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కావాలి. ఆనాడే కిరణ్ కుమార్ రెడ్డిని అడిగినాం, పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చి పెట్టినాం. కరీంనగర్ టు తిరుపతి రైలు వేయించగలిగినాం. ఇలా హైదరాబాద్ టు తిరుపతి తప్ప వరంగల్ టు తిరుపతి కూడా రైలు లేదు. కరీంనగర్ టు తిరుపతి రైలు ఉంది. బీడీ కార్మికులు హాస్పిటల్ తీసుకొచ్చినాం. 2 కేంద్రీయ విద్యాలయాలు. డెవలప్మెంట్. అరే పొన్నం ప్రభాకర్ ఆల్వేస్ ఫైటర్. సరే మీరు ఎన్నో చేశారు, లేదని లేదు. అలాగే కరీంనగర్కు JNNM బస్సెస్తో పాటు ఒక బస్సు డిపో కూడా ఏర్పాటు చేయడానికి మీ హయాంలోనే 70 కోట్లు మీరు మంజూరు చేశారు. 26 కోట్లు. ఓకే, 26 కోట్లు మంజూరు చేశారు. అయితే ఈరోజు అది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ బస్ డిపో నిర్మించుకొని అవన్నీ మేము తీసుకొచ్చామనేసి గంగుల కమలాకర్ గారు, మరి పట్నం మహేందర్ రెడ్డి గారు, ఎంపీ వివేక్ గారు వీళ్ళంతా వచ్చి ఫ్లెక్సీలు వేసుకొని అదేదో మా హయాంలో జరిగిందని చెబుతున్నా కూడా పొన్నం ప్రభాకర్ గారు చిన్న కౌంటర్ కూడా ఇవ్వలేకపోయారు అన్న విమర్శ ఉంది. ఎవడో మూర్ఖుడు మీకు చెప్పిన చాలా ప్రోగ్రాంకు మీకు 2 విషయాలు చెప్తారు. ఒకటి, కరీంనగర్లో JNNM కింద బస్ ఇనాగ్రేషన్ చేసినాడు కూడా మొత్తం టౌన్ వార్డు 50 వార్డులల్లా, సిటీలో అది సిటీ ఎఫెక్ట్ కదా, సిటీ 50 మున్సిపల్ వార్డ్స్ ఫ్లెక్సీలు కట్టి ఒక జాతర. అరే చర్చ ఇది నా దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్స్ని ఫ్లెక్సీలో పెట్టి మొత్తం ప్రచారం చేసినాను. నెంబర్ 1. ఒకటి, మదర్ అండ్ చైల్డ్ వార్డు కింద 20 కోట్ల రూపాయలతో 150 బెడ్ హాస్పిటల్ తెచ్చిన. ఇలా గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగపడుతుంది గవర్నమెంట్ హాస్పిటల్. అది ఇనాగ్రేషన్ రోజు కూడా మొత్తం సిటీ అంతా ఫ్లెక్సీలతో నింపిన. నేను కేంద్రీయ విద్యాలయం సిరిసిల్ల తీసుకొస్తే కావాల్సుకొని నాతో పాటు మా మిత్రుడు సుఖేందర్ రెడ్డి గారు కూడా కేంద్రీయ విద్యాలయం వచ్చింది. ఆయనది సేమ్ అకాడమిక్ ఇయర్ 2014లో స్టార్ట్ అయిపోయింది.
మరి 2015లో స్టార్ట్ చేస్తే వాళ్ళే తెచ్చినామని చెప్పి ప్రచారం చేసుకుంటుంటే నేను మొత్తం అక్కడ రంగురంగుల పోస్టర్ కొట్టి ఇగో నా జీవో ఆర్డర్ నా ఖాతా అని అక్కడ కూడా ప్రజలకు చెప్పినాం. సో వాళ్ళు కూడా చెప్పుకుంటే అచ్చా ఈయనండి ఎవరికో పుట్టిన కొడుకుని ఎత్తుకొని వాడు నేను నాకు పుట్టినంటే నేనేం చేయాలి? ఇక అంతకంటే పచ్చి బాచలు ఏం చెప్పాలి? నేను ఎస్ దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్. కరీంనగర్ ప్రజలకు తెలుసు. కరీంనగర్ సిటీ బస్సులో ఇచ్చినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో మదర్ అండ్ చైల్డ్ వార్డు కట్టించిన వ్యక్తి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ ప్రజలకు పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చి సేవలు అందిస్తున్నాడు. ఇలా కరీంనగర్లో రైలు ఎక్కితే తిరుపతికి వస్తున్నా, తిరుపతిలో రైలు ఎక్కితే కరీంనగర్లో దిగుతున్నా, ఎలుగందలకు పోయి సాయంత్రం సేద తిరుగుతా ఉన్నా. లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ 500 పడకల ఆసుపత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అడగకముందే వాగ్దానం చేసిన మెడికల్ కాలేజ్ ఇవ్వకపోయినా, సిద్దిపేటకి ఇచ్చినా, నల్గొండ జిల్లాకు 2 ఇచ్చినా, ఆడ నా నర్సింగ్ కాలేజీ ద్వారా ఇంత కనీస వైద్య సేవలు అందుతున్నాయనేటువంటి సంతృప్తిగా ఉన్న FM రేడియో తీసుకొచ్చిన, బీడీ కార్మికులకు హాస్పిటల్కి తీసుకొచ్చినాం. ఇట్లా కార్యక్రమాలు చేసినాం. ఒకవేళ కొన్ని ఏమైనా కాకపోయి ఉంటే కూడా మై డ్రీమ్ ఇస్ దేర్. నన్ను ప్రజలు గెలిపిస్తారు. కరీంనగర్ ప్రజలకు సంబంధించిన గౌరవాన్ని ఇంకొక మాట కూడా చెప్తాను. నేను కరీంనగర్ పౌరుడిగా ఒక మామూలు వ్యవసాయ కుటుంబం నుంచి, గీతా కార్మిక కుటుంబం నుంచి, విద్యార్థి సంఘ రాజకీయాల్లో 87లో నేను SRR డిగ్రీ కాలేజ్ అధ్యక్షుని ఎన్నికైనా. 87లో SRR కాలేజ్ అధ్యక్షుని తర్వాత ఆనాడు ఉన్నటువంటి ABVPతో ఘర్షణతోటి తలకాయ వాళ్ళు కూడా చచ్చిపోయాడు అనుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాలేజీలో. కానీ ఆనాడు నుంచి జరుగుతున్న పోరాటంలో భాగంగా ఒక స్టూడెంట్స్ యూనియన్ లీడర్ నుంచి పెద్దలు కీర్తిశేషులు చొక్కారావు గారు రాజకీయంగా, వారితో నాకు సాన్నిహిత్యంగా ఏర్పడ్డ రాజశేఖర రెడ్డి గారితో, లేదా ఇంకొక కీర్తిశేషులు పెద్దలు వెంకటస్వామి గారితో, ఈరోజు పాపం ఒక సీనియర్ ఏజ్లో ఉన్నటువంటి పెద్దలు సత్యనారాయణరావు గారు లాంటి ఆశీస్సులతో, వీళ్ళందరితో ఒక రాజకీయంగా నీతివంతమైనటువంటి రాజకీయం చేసుకుని మా జిల్లా నాయకులు వీళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళతో రాజకీయం తీసుకొని సమస్యల మీద ఏ విధంగా పోరాడగలిగేటువంటి అవగాహన నేర్చుకొని NSC జిల్లా అధ్యక్షుడిగా, NSC జిల్లా కార్యదర్శిగా, NSC రాష్ట్ర కార్యదర్శిగా, NSC రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన తర్వాత కోఆపరేటివ్ ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినని చెప్పినాం. ఒక సింగిల్ విండో ప్రెసిడెంట్గా, DCMS చైర్మన్గా, మార్క్ఫెడ్ చైర్మన్గా పెద్దలందరి ఆశీర్వచనంతో ఆనాడు PCC అధ్యక్షులు కేశవరావు గారు, రామచంద్రరావు గారు అందరు ప్రకారంతో నేను మార్క్ఫెడ్ చైర్మన్ అయినా. ఆనాడు ఆశ్చర్యపోయారు, మార్క్ఫెడ్ చైర్మన్ జూనియర్ పిల్లగాడు చేయగలుగుతాడా, జస్ట్ 36 years 37 చేయగలుగుతాడా అని ఆశ్చర్యపోయాను. కానీ ఇవాళ కూడా మీకు వీలైతే అన్నాడన్న మార్క్ఫెడ్ సంస్థకు సంబంధించిన ఏదైనా ఉద్యోగి దొరికితే, లేదా జాంబాగులో కొత్త బిల్డింగ్ కట్టినా ఒక ఎంప్లాయీని ఎవరన్నా అడగండి, ఇవాళ కూడా పొన్నం ప్రభాకర్ ఒక లిజెండ్. NSC అధ్యక్షుని చేసిన ఇవాళ కూడా యూనివర్సిటీలో నా శత్రు విద్యార్థి సంఘాలను కూడా అడగండి, నాతో కలిసి పనిచేసిన ఆనాటి వాళ్ళు ASF, SFI, PDSU ఆ మిత్ర సంఘాలను అడగండి, లేదా వ్యతిరేకంగా ఉండే AVPని కూడా అడగండి. దమ్మున్నోడు స్టూడెంట్ లీడర్ పొన్నం ప్రభాకర్ అంటారు. దాని తర్వాత పార్లమెంట్ మెంబర్ను నా జిల్లా ప్రజలు మా ఎల్లవ్వ తల్లి ఆశీర్వచనం ఒక గౌడుగా, లేదా ఏడుకొండల స్వామి కావచ్చు, నా వేములవాడ రాజన్న, కొండగట్ట, వీళ్ళంతా నాకు ఒక నేను దేవుని విశ్వసిస్తాను. నేను తప్పు చేయొద్దని. ఏ దేవుడిని ఎక్కువ విశ్వసిస్తారు మీరు? నేను చెప్తే సరే నాకు దేవుడిని విశ్వసిస్తాను. దేవుడు అందరూ ముక్కోటి దేవతలే ఒకటే కాబట్టి దేవుడు ఇలవేల్పు అవును, వేములవాడ రాజన్న ఇలవేల్పు. నేను ప్రతి నెల తిరుపతి కూడా పోతాం. సరే మై అసలు ఎందుకు పోతాడు ప్రతి నెల తిరుపతి? ఆంధ్ర వేరైతే ఎవడన్నా మూర్ఖుడు అయ్యా, ఇంకా మీరు అటువంటి ప్రశ్న అడగలేదు, అటువంటి ప్రశ్న కూడా అడగలేదు. ఎందుకంటే ఏంటంటే ఇర్రిలవెంట్. దయచేసి నేనేమంటున్నా, ఒక రాజకీయంగా భూమి మీద పుట్టినటువంటి కార్యకర్త ఇవాళ రాజకీయంగా ప్రతిపక్షాలు కూడా నా మీద విమర్శ చేయగలిగేటువంటి అవకాశం లేకుండా ఎదుగుతున్న మొక్కను నేను. ఎవడో మా పార్టీలో కొంతమంది కావాల్సుకొని హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ట్రాక్టర్లు, నేను పార్లమెంట్ మెంబర్ను. హుజరాబాద్ నియోజకవర్గంలో మీకు సమాచారం ఇచ్చిన ఆ విధవలు ఆ అంశం మీద వాళ్ళు కోర్టుకు పోయి పోరాటం చేయి నాకు సమాచారం తెచ్చిచ్చినోడు కూడా వానికి ఆ జ్ఞానం ఉండాలి కదా, రేపు ఎమ్మెల్యే పోటీ చేస్తానటువంటి. ఖచ్చితంగా రైట్. లేదు, నేరేళ్ల ఇష్యూకి సంబంధించి నేను డైవర్ట్ చేసిన. చాలామంది రాష్ట్రంలో సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రి, లేదా దామోదర రాజనరసింహ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మా జిల్లాకు సంబంధించిన ఆయన SCCL రాష్ట్ర అధ్యక్షులు బట్టి విక్రమార్క. ఇది మీరు దాన్ని నేను దీక్ష చేస్తున్న సందర్భం ఇంకొక కార్యక్రమం తీసుకోగలను అద్దన్నారా, నేను డైవర్ట్ చేస్తున్నా అంటే. సో ఇవన్నీ కూడా నీకు చేతగాక
ఎవరి మీద చెప్తే తప్పు. నేను ఇప్పుడు కూడా నేను ఎవరి మీద విమర్శిస్తున్నాను. నేను రాజకీయంగా ఒక అంశాన్ని లక్ష్యం పెట్టుకొని నేను తెలంగాణ కోసం పోరాడిన, తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది, మేము ప్రజల దగ్గరికి పోయినప్పటికి కూడా కేసీఆర్ ఆకర్షణీయమైన పథకాలతోటి ప్రజలు మభ్యపడి ఓట్లేసారు. అరే మేము ఓడిపోతుమే, నాలాంటి పొన్నం ప్రభాకర్ తెలంగాణ కోసం నిజంగా చెప్తున్నా, ఇలా ఎవరేమనుకున్నా ఏం జరిగినా చరిత్రలో నాకు ఫస్ట్ నా ఆత్మధైర్యం వ్యక్తిత్వం ముఖ్యం. నేను తెలంగాణ కోసం చేసినటువంటి ఘట్టంలో నా పాత్ర నాకు సంతృప్తి, చరిత్రలో నా నియోజకవర్గ ప్రజలకు సంతృప్తి. అయినా ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి గెలిచిండు, మల్కాజిగిరిలో తెలుగుదేశం మల్లారెడ్డి, అంటే వైఎస్ కాంగ్రెస్ గెలిచింది, తెలుగుదేశం గెలిచింది, టీఆర్ఎస్ తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలు. కానీ తెలంగాణ కోసం కొట్లాడిన 12 మంది ఎంపీలల్లా ఒక్క సుఖేందర్ రెడ్డి తప్ప 11 మంది ఓడిపోయారు, ఇంక్లూడింగ్ జైపాల్ రెడ్డి గారితో. దానికి ఎందుకు బాధపడతాం? బాధపడ్డాం ఆ రోజు. అరే ఇంత కొట్లాడితే కూడా మమ్మల్ని ప్రజలు విస్మరించారు అని. కానీ అదే ప్రజలు ఇవ్వాలి. కేవలం హామీలే అంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా వ్యతిరేకత అంటారా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఒక ఉండొచ్చు, కర్ణుడికి ఎన్ని చావుకి ఎన్ని కారణాలు అని కానీ ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చి అదే ప్రజలు రేపు మావాడు లీడర్, మా గౌరవాన్ని కాపాడండి. కరీంనగర్ ఎంపీగా నన్ను గెలిపిస్తే నేను ఎన్నడూ కూడా వాళ్ళ గౌరవాన్ని, అంటే ఒక కరప్షన్ ఎలిగేషన్లోనో, ఒక కాంట్రవర్షియల్నో, ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్లో, లేకపోతే ఇంకేదైనా గవర్నమెంట్తో లాలుచిపడో, అంటే నేను లాలుచిపడదలుచుకుంటే, మీరు ఇవ్వాలంటున్నటువంటి క్వారీకి సంబంధించో లేదా ఇంకేదో లాభపడాలనుకుంటే, నా ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు బెస్ట్ శ్రేయబులాషి. దేర్ ఇస్ నో ఇండివిజువల్ ఇష్యూస్ ఆన్ తెలంగాణ ఇష్యూ. కరీంనగర్ వస్తే హెలికాప్టర్ పేల్ చేస్తా అన్న, ఎందుకన్నా సీఎం గారి దమ్మున్నదన్ను. అటువంటిప్పుడు నా ముఖ్యమంత్రిని కొట్లాడితే కేసీఆర్తో నాకేందా లాలుచిపడే అవసరం? అట్లా రోడ్డు కొట్లాడుకునే కుక్కలు లెక్క అవసరం లేదు కదా. నేను చెప్పిన ముందే డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యబద్ధంగా అంశాల వారిగా నాకు ఆ అంశం నచ్చలేదు పోయి. ఒకటి ఉదాహరణ, మొన్న ఒకటి జమ్మికుంటలో ఒక టెంపుల్ చైర్మన్కి సంబంధించి మంత్రి గారి పూర్తి సహకారం తీసుకొని వాడి బిడ్డ పెళ్ళికి కూడా పైసలు తీసుకున్నాడు. ఒక ఇల్లీగల్ కాంటాక్ట్లో దొరికిండు. వాడు కుటుంబాన్ని మొత్తం తిడుతుంది, నేను వీళ్ళకి సపోర్ట్ చేయాలనే ఎథికల్గా ఉండాలి కదా. సో కొన్ని ఎథిక్స్ ఇష్యూలు అనేది ఉండాలి. కొన్ని ఎథిక్స్ ఇష్యూలా ఒకడు వేరే రకంగా ఆలోచిస్తుండొచ్చు. భూమి మీద ఆవిడ పెండల పురుగుండి వాని గురించి నేను గొప్పగా ఆలోచిస్తే తప్పైతుంది. ఎవడైతే నా మీద సూర్యుడి మీద ఉమ్మేసినట్టుగానో లేకపోతే పెండలున్న పురుగు నా గురించి ఆలోచన చేసినాడు, నేను అవన్నీ ఏం లేదు. నేను నా దారి రహదారి, ముండబాటలు ఉన్నాయని భయపట్టండి కాదు. నాకు ఎవడో నేను ఈ నుంచి కరీంనగర్ పోవాలంటే 160 కిలోమీటర్లు పోతా. దాని తర్వాత మళ్ళీ ఎల్లారెడ్డి పెట్టుకోవాలంటే 90 కిలోమీటర్లు పోతా. లేకపోతే మేడిపై ఎక్కడికి పోయినా కొన్ని గ్రామాల్లో రోడ్డు మీద ప్రశాంతంగా పోతాం. కొన్ని గ్రామాల్లో కొన్ని కుక్కలు ఉంటాయి, కారు మీద బహు అని ఉరికేస్తున్నాయి. వాటిని పట్టించుకుంటే నా గమ్యం చేరే కదా. సో నా మిత్రులకు శత్రువులకు అందరికీ చెప్తున్నా, అరే భయ్ మైండ్ నెగటివ్ నుంచి వదిలిపెట్టి పాజిటివ్ నేచర్ రండి. ఏదైనా మీరన్నా ఏమైనా అవుతారు, నాకు నెగటివ్ ఏం లేదు. మీరు పాజిటివ్ మైండ్ సెట్కి రండి. ఊకే పొన్నం ప్రభాకర్కి ఎంటికల్ ఎక్కేటట్టు కాదరా భయ్, మీరేమైనా కావడానికి నా సహకారం అవసరం తీసుకోరు, లేదా మీరేమైనా కాండి. నేను ఊరికే పొద్దులే నేను ఇవాళ కూడా చెప్తాను, నేను ఎవరిని వ్యతిరేకంగా ఎక్కడ అంశం తప్ప ఇండివిజువల్కి సంబంధించిన ఇష్యూలో నాకేం సంబంధం లేదు. నేను వాడు వ్యక్తిగతంగా ఏం చేసుకుంటాను అనేది నాకు అవసరం లేదు. నేను ప్రజా సమస్యల మీద ఎక్కడనన్నా ఒక ఈ ఇష్యూ మర్చిపోయిండు లేదు అని అంటే మీరు ఏం చెప్తే ఎక్కడ ప్రజల మా దగ్గర కరీంనగర్లో టవర్ సర్కిల్ అంటే ఫేమస్, ఆడ కూర్చుందాం. మీరు ఒక 10 మంది జర్నలిస్టులు పిలవండి, 10 మంది ప్రభుత్వ ఉద్యోగులను పిలవండి, 10 మంది వ్యాపారస్తులను పిలవండి, స్టూడెంట్స్ని పిలవండి, లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ని పిలవండి, లేదా అన్ని రాజకీయ పార్టీలు పిలవండి, ఎవరిని పిలవండి. పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పరెంట్ కాదు, పొన్నం ప్రభాకర్ ఫైటర్ కాదు అంటే నేను అక్కడి నుంచి చక్కగా ఇక మళ్ళీ ఎక్కడికి ఏం ఆలోచన చేయకుండా చక్కగా ఐఎమ్ విల్ ఎంజాయ్ మై మహారాజా లైఫ్. ట్రాన్స్పరెంట్, నీతి నిజాయితీ గురించి మాట్లాడుకుంటాం, మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుంటాం. మనము నీతి నిజాయితీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇటీవల కరీంనగర్కి చెందిన నజ్మా అనే ఒక అమ్మాయి డీసీ అంటే గాంధీ భవన్ దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున గొడవ చేసింది. మీరు మృత్యుంజయ నాయుడు కలిసి డబ్బులు తీసుకొని మోసం చేశారు, అది అట్లా మాట్లాడద్దు మీరు కూడా. ఓకే, అందులో ఏం కాగితం చదివినాక మనం మీరు కూడా దిస్ ఇస్ టూ బ్యాడ్. నేనేమంటున్నా అంటే సోషల్ మీడియాలో అందులో ఏముంది, ఆమె పిటిషన్లో కూడా ఏముందంటే మృత్యుంజయ గారికి పైసలు ఇచ్చిందట, 19 లక్షలు ఏమో డైరెక్ట్ బ్యాంకు ద్వారా, ఇంకొక 2 లక్షలు నా ముందు ఇచ్చింది అని మాత్రమే ఆరోపణ. ఓకే,
నేను ఆ అంశం 2012 నుంచి నడుస్తుంది. మీకు పేపర్లు ఇప్పుడు నా దగ్గర లేవు ఇమ్మీడియట్గా కార్లా. హ్యూమన్ రైట్స్లో కేసు వేసింది ఆమె, దాని మీద డిసిషన్ ఇచ్చినారు. మృత్యుంజయంకు ఆమెకు సివిల్ కోర్టు నడుస్తూ ఉంది 2012 నుంచి 2018 వరకు, మొన్నటి వరకు. అందులో ఎక్కడన్నా ఆయనతో పాటుగా నా పేరు ఇంక్లూడ్ అయి ఉంటే నాకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు. 2012 నుంచి 2018 వరకు నా పేరు ఎక్కడ లేక 2018 సడన్గా నా ముందు, ఇప్పుడు ఆయన ముందు మీకు 2 లక్షలు ఇచ్చినా అని చెప్పి ఆరోపణ చేస్తే మీరు నిందితుడైతే నేనేం చెప్పాలి దానికి జవాబు? నెంబర్ ఆమె ప్రే ఏంది ఇవాళ కూడా నాకు డబ్బులు ఇప్పిమని అడుగుతలేదు. ఆమె ప్రే ఉండాలి. 19 లక్షలు మృత్యుంజయం తీసుకున్నాడు, 2 లక్షలు మృత్యుంజయం గారికి ఇస్తూ పొన్నం ప్రభాకర్ ముందు ఇచ్చినా అని చెప్తున్నటువంటి మాటల మృత్యుంజయం మీద చర్య తీసుకోమని కదా. ఫస్ట్ పేరు పొన్నం ప్రభాకర్. అంటే పొలిటికల్లీ, నేను చెప్పిన ఇంతకుముందే, పొలిటికల్లీ మోటివేటెడ్ అటువంటి విధవలకు నేనేం చెప్తున్నా, అరే భయ్ మీరు రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయరు, కానీ నేను ఇప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. అసలు ఆమె ఇప్పుడు నేను ఫేస్ కూడా చూడలే, నాకు ఐడియా కూడా లేదు. కానీ ఆమె కొంతమంది మీడియా ముందర మృత్యుంజయ అడిగితే ఆ డబ్బులో కొంత పొన్నం ప్రభాకర్ తీసుకుంటే ఆయన ఇస్తే నేను ఇస్తాను అంటున్నాడు అనేసి. మీరు అట్లా, అందుకే నేను అంటున్నా, ఆమె చెప్పిన మాటకు సంబంధించిన మీరు లెక్క పెడితే 2012 నుంచి ఆరోపణలను నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయాలి కదా. 2012 హ్యూమన్ రైట్స్ కాయిదా ఉంది, ఎవరు మృత్యుంజయం గారికి ఆమెకు మధ్య నడిచిన కేసు, సివిల్ కోర్టు కేసు ఉంది. ఆమె 2012 నుంచి ఇప్పటి వరకు 5-6 సార్లు మృత్యుంజయం గారికి పిటిషన్ ఇచ్చింది నేను కాపీలో, అందులో ఎక్కడ నా పేరు లేదు. 2018 ఫలంగా వచ్చింది ఎందుకు అంటారు సడన్గా. అందులో అచ్చా నేను 2 లక్షలు నా ముందట ఇచ్చింది, ఓకే. మృత్యుంజయం చెప్పిండు ఆ పైసలు నాకు ఇచ్చినాను అన్నాడు, ఓకే. అయితే పేరు ఫస్ట్ ఎవరిది రావాలో, మృత్యుంజయం గారిదా నాదా? మృత్యుంజయ్ గారు. నా పేరు ఫస్ట్ ఉంది. పొన్నం ప్రభాకర్ ఎక్స్ఎంపీ మరియు మృత్యుంజయం గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయరు, నా డబ్బులు ఇప్పిమని కాదు. మీ ముందు 2 లక్షలు ఇచ్చిన మాట వాస్తవమా కాదు? నాకు తెలియదు అంటుంటే నాకే డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే తింటాం, లేకపోతే పంటం. పొన్నం ప్రభాకర్ మా నాయన కీర్తిశేషులు పొన్నం సత్తయ్య, మా తాత వీరయ్య కరీంనగర్లో ఒక ల్యాండ్ లార్డ్స్, వ్యవసాయ భూములు. పొన్నం వాళ్ళ చరిత్ర నేను చెప్పిన సర్నేమ్ వాల్యూ చెప్తున్నా. నువ్వు కరీంనగర్ బస్ స్టాండ్లో దిగి పొన్నం వాళ్ళ గురించి ఏంది అని అంటే వాట్ క్రెడిబిలిటీ దే ఆర్ దట్ ఫ్యామిలీ హ్యావింగ్ అనేది మీకు తెలుస్తుంది. సో ఎవరి ద్వారా మా నాయనకు ఒక సిద్ధాంతం ఉండే, మీకు చెప్తా ఉన్నా, మీకు ఒక సంఘటన కూడా చెప్తా. ఎవరు ఇవాళ కూడా పొన్నం ప్రభాకర్ పరంగా బ్యాంకులలో లేకపోతే ఇంకో దగ్గర అప్పు ఉండదు. ఎందుకు ఉండదంటే నేను అప్పు చేసి వ్యాపారం చేయడము, అప్పు చేసి అభివృద్ధి చేయడంకు సంబంధించిన అంశం లేవు. చాలా రీజనబుల్ ఉంటాం. ఎవరికైనా పైసలు మన ఇంటికి వచ్చి అప్పు ఉంటే అడుగుతున్నాడు అంటే ఆత్మహత్య చేసుకున్నంత బాధ కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి ఫైనాన్షియల్ ఒక క్రమశిక్షణకు సంబంధించి మనం ఇంత ఇంటికి మందం కూడా మనం ఇది 1 వేలు పెట్టే అవసరం లేదు. ఇవ్వాల్సి ఉంటే టెన్షన్గా ఇంటికి మీరు అడగకుండా పైసలు మనం పంపించేటువంటి పరిస్థితి అప్పుడు అవసరం చేబదులు తీసుకుంటాం, అంత పర్ఫెక్ట్ ఉంటాం. మేము ల్యాండ్ లార్డ్స్ ఇవాళ కూడా మాకేం కుటుంబం నడవడానికి అవసరమయ్యే కిరాయిలు కానీ లేకపోతే ఇంకొకరికి ఎవరిని చేయి జాపే అవసరం లేదు. రిలాక్స్గా మా ఫ్యామిలీ కంఫర్ట్గా వస్తాం. సో అడిషనల్ ఇష్యూస్లలో పోం. ఎదిగిన పిల్లలు వస్తూ ఉన్నారు, మా అన్న కొడుకులు మా వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. కాబట్టి అటువంటి ఇష్యూ లేనే లేదు. నేనేమంటున్నా ఆమెను ఎన్నడూ చూడలేదు, అటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో పోము. మిమ్మల్ని టార్గెట్ చేశారు నజ్మా గారు అంటే ఆమె వెనకాల ఎవరైనా ఆడిస్తున్నారు, ఆమె పిలిచి అడగండి, ఇట్లనే అడగండి. 2012 నుంచి 2018 దాకా మీకు ఆ పేపర్ కూడా పంపిస్తా. ఎన్నడూ పొన్నం ప్రభాకర్ పేరు తీయలేదు. నేను పోలీస్ పిటిషన్ కూడా ఇవ్వబోతా ఉన్నా. ఆమె వెనక ఎవరున్నారనేది తెలుసుకోవడానికి కూడా నేను కూడా ప్రయత్నం చేస్తున్నా. మీరు కూడా తెలుసుకొని చెప్పండి. నాకు నిజంగా చెప్తున్నా, హానెస్ట్గా చెప్తున్నా, ఐ డోంట్ నో. నాకేం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేను దేవుడిని బిలీవ్ చేస్తున్నా. మృత్యుంజయ నాయుడు గారు మీరు సఖ్యతగా ఉంటారు, మంచి స్నేహితులుగా ఉంటారంటారు, వాస్తవమా కదా? సరే, రాజకీయంగా నేను చెప్తే కదా, కుటుంబం అన్న కూడా చిన్న చిన్న అంశాలు ఉంటాయి. సఖ్యత ఉన్నా, విభేదం ఉన్నా, ఏదున్నా ఇవాళ ఎదురుగా ఉన్నటువంటి టీఆర్ఎస్కు సంబంధించి అది శ్రీధర్ బాబు కావచ్చు, మృత్యుంజయం కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, అందరూ కూడా కలిసి ముందుకు నడవాల్సిన అవసరం లేదు. అంతకంటే పెద్దగా దాని మీద చర్చ చేయాల్సిన అవసరం లేదు. అంశం ముందుకు నడుస్తుంటారు. అయితే ఇటీవల రాజన్న సిరిసిల్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉమేష్ రావు యొక్క సస్పెన్షన్ విషయం కావచ్చు, వేములవాడకు సంబంధించి మహేష్ కొనగాల సస్పెన్షన్, దాంట్లో మీ హస్తం కూడా ఉంది. మీరు మృత్యుంజయ నాయుడు గారు కలిపే వాళ్ళని సస్పెండ్ చేయించారు అంటుంటారు. పార్టీ నాయకత్వం నాకు సంబంధం లేదు, నాకు అధికారం లేదు. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఆరోపిస్తున్నారు? రాజకీయం నేను చెప్తే కదా, రాజకీయంగా ఆరోపణలు కామన్ దాని గురించి పెద్ద నేను చర్చ చేయాల్సిన అవసరం లేదు. రైట్. ఇంకా ఓకే. ఇకపోతే తెలంగాణ పార్టీ ఆవిర్భావం తర్వాత 2014లో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత
పొన్నం ప్రభాకర్ గారు కేసీఆర్ గారితో వ్యక్తిగతంగా కలిశారు అన్న విమర్శ అయితే మీపై ఉంది. 2009 పార్లమెంట్ మెంబర్ గెలిచిన తర్వాత ఇవాళ 2018 ఆగస్టు 30 నేను కేసీఆర్ ఇంట్లో ఢిల్లీలో అడుగుపెట్టిన, కేసీఆర్ ఇంట్లో హైదరాబాద్లో అడుగుపెట్టిన. నేను మూర్ఖుణ్ణి. ఒక్కసారి వెంకటస్వామి గారి విగ్రహ ఆవిష్కరణ కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా మిత్రుడు వివేక్ గారు, కేశవరావు గారు, నేను ముఖ్యమంత్రి కార్యాలయంకి వెళ్ళినాం. ముఖ్యమంత్రి కార్యాలయంలో కలిసినాం తప్ప పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు సెంట్రల్లో ఆయన ఎన్నడన్నా తప్పిపోయి పార్లమెంట్కి వస్తే కలసడం తప్ప మిగతా ఏ కార్యక్రమం, ఈవెన్ దో సోషల్ ఫంక్షన్ కావచ్చు, పొలిటికల్ ఫంక్షన్ కావచ్చు, అఫీషియల్ ఫంక్షన్ ఎక్కడా ముఖము కూడా చూసుకోలే. అలాంటి విమర్శలు ఎందుకు వచ్చాయి? కేసీఆర్ గారితో వ్యక్తిగతంగా కలిశారు, ఇక పార్టీ మారబోతున్నారు, గులాబీ కండువా కప్పుకోబోతున్నారు విమర్శలు వచ్చాయి. పొన్నం ప్రభాకర్ చర్చనీయాంశమైన వ్యక్తి. పొన్నం ప్రభాకర్ మీద ఉత్సాహంగా నీతివంతంగా ఒక లైన్ తీసుకొని ఉంటుంటే ఆ నచ్చనేటువంటి వాళ్ళు ఏదో ఒక విమర్శ చేయాలి. కాబట్టి అటువంటి ఈడియట్స్ నా మీద చెప్తుంటారు, దానిపైన పట్టించుకునే అవసరం. నేను చెప్తున్నాను కదా, నేను మూర్ఖుణ్ణి అని నేను అనుకుంటున్నా. అంటే నాకు ఎంత గట్స్ ఉంటే నేను అనగలుగుతా. నేను కేసీఆర్ గారిని వీళ్ళ ముగ్గురుతో మీరు రికార్డు ఉంటుంది, మీకు నిజంగా అంత సోర్స్ ఉంటే వెరిఫై చేసుకోండి. నేను ఢిల్లీలో కూడా ఎన్నడూ వాళ్ళ ఇంటికి అడుగు పెట్టలే. హైదరాబాద్లో కూడా ఒకటేసారి పోయినా నా అనేక సమస్యల మీద చీఫ్ సెక్రటరీ గారిని కలిసిన తప్ప ముఖ్యమంత్రి గారికి కలిసి రిప్రజెంటేషన్ కూడా చేయలే. ఆ రోజు వెంకటస్వామి గారి విగ్రహ ఆవిష్కరణ ట్యాంక్ బండి మీద కొరకు కలిసినాడు కూడా ఆ ముఖ్యమంత్రి గారు మీరు మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేసిరు ఏం సంగతి అని అడిగినా కూడా కేశవరావు గారు సాక్ష్యం, వివేక్ గారు సాక్ష్యం. అంతకు తప్ప ఎన్నడూ ఎక్కడ ఏ సందర్భంలో కలదు. నాకు ఒక చిన్న అనుమానం ఉందండి. ఒక మాజీ పార్లమెంటేరియన్గా మీరు చెప్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ 31 జిల్లాలుగా మార్చారు కదా, దీనికి కేంద్రం ఆమోదం ఉందంటారా? రాష్ట్రాల విభజన, గ్రామాల విభజన, మండలాల విభజన కేంద్రానికి సంబంధం లేదు, రాష్ట్రానికి ఉండే హక్కు. ఇప్పుడు జిల్లాలుగా పెరిగినప్పుడు ఐఏఎస్ని కేటాయించాలన్నా ఏదన్నా కేంద్రం నుంచి రావాల్సిందే కదా, కేంద్ర సర్వీస్ నుంచి. దాని గురించి జనాభా ప్రాతిపాదికన లేకపోతే అక్కడ ఉండబడేటువంటి రాష్ట్రాల్లో నియామకమవుతున్నటువంటి అధికారుల సంఖ్య ప్రకారంగా కేటాయింపు తప్ప జిల్లాల వారీగా ఉండాలనేటువంటి రూల్స్ లేదు. జిల్లాల పెంపుకి కేంద్రానికి సంబంధం లేదు అంటారు. పక్కా రాష్ట్ర ప్రభుత్వమే తన స్వయంగా కూడా జిల్లాలను పెంపు చేసుకోవచ్చు అంటారు. ఎస్, ఓకే. అది అనాలోచితంగా చేసింది రాష్ట్రం. ముక్కలు మా జిల్లా కరీంనగర్ ఒక ఉమ్మడి జిల్లాగా ఒక గౌరవంగా ఉండబడే జిల్లా. కేసీఆర్ గారిని 3 సార్లు 2 ఉప ఎన్నికలు, ఒక ఎన్నిక లోపల పార్లమెంట్ మెంబర్ గెలిపించిన జిల్లా. భౌగోళికంగా దాన్ని ముక్కలు చేసి 7 జిల్లాలు చేసినారు. ఆ విధమైనటువంటి బాధ ఉంది. మాకు తెలియకే మీతో ఈ క్లారిటీ తీసుకున్నాం అనమాట. 100% కేంద్రం ఆమోదం ఉండాలా లేదంటే ఆమోదం లేకపోయినా చేసుకోవచ్చా? అవగాహన ప్రకారంగా తప్పకుండా జిల్లాల ఏర్పాటు అనేటువంటిది లేదా మండలాల ఏర్పాటు అనేటువంటిది, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అనేటువంటిది, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి 100% హక్కు. దాంట్లో ఎటువంటి కేంద్రానికి సంబంధం లేదంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ 2019 అధికారంలోకి వస్తే ఈ జిల్లాల పెంపుని ఇలాగే కొనసాగిస్తారా, లేకపోతే పూర్వంలాగే ఇది చేయడానికి మళ్ళీ కుదించడానికి ప్రయత్నం? రాబోయే కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ నిర్ణయం తీసుకుని అడిగే ప్రశ్న నన్ను అడిగితే నేనేం చెప్తాను? అంటే పొన్నం ప్రభాకర్ గారు ఒక సీనియర్ మంచి వాయిస్ పార్లమెంట్లో ఉంటారు, రాష్ట్రంలో జరిగేది నాకు ఉన్న అభిప్రాయాన్ని ఆనాడు ఆ సందర్భంగా కొన్ని మండలాలకు మాత్రం, కొన్ని గ్రామాలకు మాత్రం తప్పకుండా. ఇప్పుడు మా దగ్గర జమ్మికుంట దగ్గర ఒక వావిలాల అని ఉంటుంది, అక్కడ ఒక నూతన మండలం ఏర్పాటు చేయాలి. మేము ఏర్పాటు చేస్తాం, హామీ ఇస్తా ఉన్నాం మీ ద్వారా. అదే బెజ్జంకి మండలాన్ని సిద్దిపేటలో బలవంతంగా కలిపినారు, తిరిగి కరీంనగర్లో కలుపుతాం. అట్లా కొన్ని అంశాలను మేము ఈరోజు ప్రజలకు విశ్వాసంగా అక్కడ హామీ ఇచ్చినాం, మీ ద్వారా కూడా చెప్తున్నాం. అటువంటి ఇష్యూస్ అట్లా లోకల్ ఎవరికైనా ఇష్యూస్ ఉంటే ఇప్పుడు ఒకసారి డిస్ట్రిక్ట్స్ బైఫర్కేషన్ అయిపోయాక నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, ఒక ఉదాహరణకు కరీంనగర్ పార్లమెంట్ ఒక జిల్లా ఉంటుండే, రైట్? పార్లమెంట్ అనేది ఎక్కడికైనా ఇంకో జిల్లా 2 జిల్లాలకు ఉండడం సమస్య కాదు, 3 జిల్లాలు. నవ్ కరీంనగర్ పార్లమెంట్ ఇంటూ 5 డిస్ట్రిక్ట్స్, రైట్? ఫర్వాలే పార్లమెంటు. హుస్నాబాద్ అసెంబ్లీకి వచ్చేటప్పటికి 2 మండలాలు వరంగల్ అర్బన్, 2 మండలాలు కరీంనగర్, 2 మండలాలు మున్సిపాలిటీ సిద్దిపేట. 6 మండలాలు 3 జిల్లాలు అయినాక ఎమ్మెల్యే ఎక్కడికి పోవాలి? అభివృద్ధి మీద ఏ కలెక్టర్ని అడగాలి? టు మైండ్ జ్ఞానం ఉండాలి కదా.
సో పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది. పొన్నం ప్రభాకర్ గారు అంటేనే ఉద్యమాలకు కేర్ ఆఫ్ అనమాట. ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమంతో ఇక్కడ దాకా ఎదిగినా అని చెప్పి ఉద్యమాలతోనే పెరిగిన నేను వ్యక్తి. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి ఇక్కడ దాకా ఉద్యమం ఎదిగినా ఇవాళ కూడా ఎనీ ఎడ్యుకేషన్ అది దెబ్బలు తినేది కావచ్చు, తన్నేది కావచ్చు, ఐఎమ్ ఇన్ ఫ్రంట్ రో. అలాంటి ఉద్యమాలకు కేరాఫ్గా ఉన్న పొన్నం ప్రభాకర్ ఈరోజు తెలంగాణలో ఇంత అన్యాయం జరుగుతున్నా ఆ స్థాయిలో పోరాటం చేయలేకపోతున్నారు. ఎందుకంటే నీళ్లు, నియామకాలు, నిధులు పేరుతో ఏర్పాటైన స్వయం పాలన వచ్చిన తర్వాత, తెలంగాణలో స్వయం పాలన వచ్చిన తర్వాత ఇప్పటికీ అంటే ఆంధ్రులకు కావచ్చు, ఇతరులకు కావచ్చు, ఎవరికైనా కూడా ఈ కాంట్రాక్టుల విషయంలో కావచ్చు, నియామకాల విషయంలో కూడా అవకాశాలు కల్పిస్తున్నా, మిగతా వారి విషయాలు పక్కన పెడితే ఒక ఉద్యమ స్ఫూర్తి ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ఆ స్థాయిలో ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు, పోరాటాలు చేయలేకపోతున్నారు అన్న ఒక చిన్న వెలితి అయితే కొంతమందిలో ఉంది. మళ్ళీ మొదటి క్వశ్చన్ అయ్యాను. నేనేమంటున్నా, పొన్నం ప్రభాకర్ పోరాట పటిమ అధికారంలో ఉన్నదానికంటే ప్రతిపక్షంలో రెట్టింపైంది. ఉత్సాహంగా పొద్దున్న లేస్తే దేర్ ఇస్ నో అదర్ బిజినెస్ డూయింగ్ ఓన్లీ ఫైటింగ్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్. కరీంనగర్ పార్లమెంటు క్షేత్రంగా నా యొక్క కార్యక్రమాల వివరాలను మీరు దయచేసి అక్కడి నుంచి తెప్పించుకొని చూడండి. మీది హైదరాబాద్ మహానగరంలో బతికేటోళ్ళు మీరంతా, మేము పల్లెటూరులో కాబట్టి ఇక్కడ దాకా అందుతలేదు కాబట్టి. హైదరాబాద్ మహానగరంలో ఉంటారు కదా. నేను నెలకు 10 రోజులు కూడా ఉంటా ఇక్కడ, 20 రోజులు నా ఊర్లో ఉంటా. ఏదో సందర్భంగా ఇక్కడ ఉన్నాం, రాజకీయ పరంగా హెడ్ క్వార్టర్ ఇక్కడ కాబట్టి ఉంటాము. నా ఊరు కరీంనగర్. నేను ఐ లవ్ మై కరీంనగర్. నేను కరీంనగర్ సమస్యల మీద ఏ విధంగా పోరాడతా అనేటువంటిది ప్రజలకు తెలుసు. కాబట్టి నేను చెప్పిన కదా, అట్లీస్ట్ నీ ఇంటర్వ్యూ ద్వారానన్నా నా మిత్రులకు, నన్ను ప్రేమించి నీకు సమాచారం ఇచ్చిన వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నా, మిత్రమా ఒక పాజిటివ్ మైండ్కి రండి, ఏదన్నా ముందుకు పోయేటువంటి అవకాశం చేయండి. విమర్శ చేస్తే దాన్ని పేపర్ ఎవిడెన్స్ ఆధారం కౌంటర్గా డిబేట్ చేసి ప్రూవ్ చేయగలిగే శక్తి ఉంటే చేయండి తప్ప ఈడియటిక్గా పిచ్చిలేసి అసహనంతో ఏకండ్రా బాబు అని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండే ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగం నుంచి, ఆ ఉద్యమాల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఐ థింక్ 2004లో అనుకుంటా రాజకీయ కురుడు ఎంఎస్ఆర్ గారి మీదే కరీంనగర్ నుంచి మీరు పోటీ చేశారు. 25,000 ఓట్లు తెచ్చుకున్నారు మీరు అక్కడ. అసలు ఆ రోజు ఎందుకు అలా పోటీ చేయాల్సి వచ్చింది ఆయన మీద? నా తండ్రి ఆదేశం. ఆనాటికే 1987లో నేను కాలేజీ ప్రెసిడెంట్ అని చెప్పిన. 2004 అంటే 17 సంవత్సరాలు. వాస్తవంగా సత్యనారాయణరావు గారు నేను ఎన్నికల్లో పోటీ చేయనని అనేక సందర్భాల్లో చెప్పినారు. ఈ చర్చ రాకముందు కూడా నేను చెప్పిన, సత్యనారాయణరావు గారు నేను రాజకీయంగా నాకు పెద్ద మనిషిని చెప్పారు. వాళ్ళంతా నీతివంతులు, చాలా ఆశ్చర్యపోయా నేను, గౌరవమైనటువంటి పెద్దవాళ్ళని చెప్పినాను. అదేవిధంగా సత్యనారాయణరావు గారు ఎన్నికల్లో పోటీ చేయని చెప్పడమే కాక, నేను ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే నాకు అవకాశం ఇచ్చి నువ్వు పోటీ చేయమని చెప్పిన వ్యక్తి. నాతో పాటుగా నా తల్లిదండ్రులకు కూడా పొన్నం ప్రభాకర్ టికెట్ ఇచ్చినా కష్టపడి గెలిపించుకోమని చెప్పినటువంటి వ్యక్తి. ఆనాడు మీకు మా మిత్రుడు గిడుగు రుద్రరాజు గారు తెలిసే, గిడుగు రుద్రరాజు తెలుసు, మీరు అడగండి. గిడుగు రుద్రరాజు గారు ఇవాళ సాక్షిలో ఈనాడు నుంచి ఉన్న దిలీప్ రెడ్డి గారు ఉంటారు, తెలుసా? తెలుసు. ఆంధ్రజ్యోతిలో సుధాకర్ గారు అని ఉండరు, తెలుసు, సీనియర్ జర్నలిస్ట్. వీళ్ళు ఆనాడు ఢిల్లీలో ఉండరు. సత్యనారాయణరావు సాబ్ నాకు టికెట్ ఇచ్చిండ్రా, చెప్పిండ్రు టికెట్ అయిపోయింది నాది అని చెప్తే, రాజుగారు నా దగ్గర మిత్రుడు, వాళ్ళ పైసలతో స్వీట్ కొనుకొచ్చి సత్యనారాయణరావు గారు ఉన్న గెస్ట్ హౌస్లో సత్యనారాయణరావు గారికి స్వీట్ తినిపించి అని మా అమ్మా నాన్నతో మాట్లాడి, నీ కొడుకు టికెట్ ఇచ్చినామా, కష్టపడి గెలుచుకోండి అని నా కార్యకర్తలు, నా ముఖ్య నాయకులతో ఒక 100 మందితో టెలిఫోన్ మాట్లాడిచ్చిన సార్కు. రాజకీయ పరిణామాలు నేను వారినేం తప్పుపడతలేను. ఇవాళ వారు పెద్ద మనిషి, ఇవాళ కూడా చెప్తున్నా, వారి ఆశీస్సులు నాకు ఉన్నాయి. వారు చాలా గౌరవమైన వ్యక్తి, దాంట్లో ఏమి ఇష్యూ డిస్ప్యూట్ లేదు, ఐ రెస్పెక్ట్ హిమ్. సరే, ఆ రోజు మనసు మార్చగలిగారు రాజకీయంగా. తెల్లారి వరకు టికెట్ మారిపోయింది. సరేగా వారే పోటీ చేసినారు. కానీ మా నాయన ఒక మాట అన్నాడు, అరే 17 సంవత్సరాలు రాజకీయాలు ఎదిరిన బిడ్డ, ఆర్థికంగా నిజంగా చెప్తున్నా, నా కుటుంబం నాకు ఆర్థికంగా అన్ని రకాల సహకారం చేసింది. నా అన్నలు, మా వదినలు, నా మిసెస్ కావచ్చు, మా పిల్లలు కావచ్చు, నా కుటుంబంలో నా రాజకీయ మిత్రులు కావచ్చు. ఉదాహరణకు మీరు అర్ధరాత్రి తిరిగి 10 గంటలకు వస్తా ఉన్నాం, 20 మంది భోజనం చేయాలి, భోజనం వంట పెట్టేటువంటి ఇల్లు కూడా సహకారం కాదు. నాకు పొలిటికల్ పొన్నం ఫ్యామిలీ అనేటువంటి టోటల్ అవుట్ రైట్ సపోర్ట్. అటువంటి పరిస్థితులలో మా నాయన, అరే సత్యనారాయణ సాబ్ నాతోనే స్వయంగా మాట్లాడి నీకు టికెట్ ఇచ్చినా అన్నాడు. మళ్ళీ ఆయన పోటీ చేస్తాను, నువ్వేం లేదు, నువ్వు ఎన్నికల్లో పోటీ చేయన్నాడు. 1 ఎకరం అమ్మినా మంచిదే,
ఎన్ని పైసలు ఖర్చు అయినా పర్లేదు పోటీ చేయన్నాడు. ఇలా మా నాయన చనిపోయినాడు కీర్తిశేషులు. నాకు కూడా ఇష్టం లేకున్నా తండ్రి గారి మాట లేకపోతే ఒక మాట చెప్పాడు, వదిలిపెట్టేసి నాతో వ్యవసాయంకు రా. నేను ఎంఏ చదివినా ఎల్ఎల్బి చదివినా మా నాయన వ్యవసాయం రమ్మంటుండు అని అనుకొని పోటీ చేసిన. ఇలా 25,000 మందికి జీవితకాలంలో నేను వాళ్ళ కాళ్ళ మొక్కాలి. వాళ్ళంతా నాకు నన్ను ఒక ఆశీర్వదించి ఇండిపెండెంట్ 2004 కాంగ్రెస్ వేవ్ 25,000 ఓట్లు చిల్లర వచ్చినాయి. ఆ విధంగా రాజకీయం స్టార్ట్ అయింది. నేను పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, నేను వేరే పార్టీలో కలవలే. ఆనాడు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభ్యర్థి, వారు అధిష్టానం వర్గ అభ్యర్థి అనే తిరిగిన. అధిష్టానం బీఫామ్ ఇచ్చింది, మీ కార్యకర్తలు బీఫామ్ ఇచ్చారు. తిరిగిన స్లోగన్. వెంటనే తెల్లారి రాజశేఖర రెడ్డి గారి ప్రమాణ స్వీకారం కూడా వచ్చేసింది. నేను కాంగ్రెస్ పార్టీ కదా అని మళ్ళీ అన్ని కార్యక్రమాలు ఉంటుంటాయి. రాజశేఖర రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు ఉంటుంటాయి. సో 2005కి వచ్చేటప్పటికి నేను మళ్ళీ సత్యనారాయణ సార్ నేను మరి అటుగానే తిరుగుతాను, నేను పార్టీలో సరే ఆ రోజు ఏదో సందర్భం చేసినాము, మీరు పెద్ద మనిషి, నన్ను మీరు క్షమించాలి అని ఏంటంటే, ప్రభాకర్ నాకేం అభ్యంతరం లేదు, కిందోళ్ళు అందరూ ఒప్పుకుంటా అంటే సరే కిందోళ్ళు వాళ్ళ పేర్లు అవసరం లేదు, కొంతమంది విరోధం చెప్పినా కొంతమంది చెప్పినా ఏది జరిగినా ఆనాడు కేశవరావు గారు అధ్యక్షులు మే 8 నా బర్త్డే పోయి సార్ ఇలా నా బర్త్డే ఆశీర్వచనం అంటే పాపం ఆయన్నే కంప్యూటర్ మీద కూర్చొని నా సస్పెన్షన్ రివోక్ లెటర్ కొట్టి ఇచ్చేసిండు. ఓకే, సస్పెన్షన్ ఎత్తివేశారు. ఎత్తివేసినాక మే అయిపోయింది. జూన్ జూలై అట్లా ఆగస్టు వచ్చినప్పటికి నేను మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాం. కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్లలో చాలా యాక్టివ్గా సత్యనారాయణ గారితో ప్రచారంలో తిరిగినా. నేను యాక్టివ్ కార్యకర్తని చెప్తే కదా. దాని తర్వాత నేను కోఆపరేటివ్ ఎలక్షన్స్ వచ్చిన, కోఆపరేటివ్ ఎలక్షన్స్ వచ్చి సింగిల్ విండో ప్రెసిడెంట్ అందరు సహకారం, సత్యనారాయణ గారు సహకారం, అందరు పెద్దలు వెంకటస్వామి గారు ఆ రోజు ఉండ్రి, మా జిల్లా ఇంకా ఫైటర్స్ జీవన్ రెడ్డి గారు లీడర్షిప్ ఉన్నారు. దాని తర్వాత రత్నాకర్ రావు గారు అందరూ మంచి కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ లీడర్స్ వెరీ నైస్ అండ్ హానెస్ట్. ఐ కెన్ సే ఎనీవే. అంటే వేరే వాళ్ళు కరప్ట్ అని అట్లా నేను ఇప్పుడు నువ్వు పెద్దన్న మంచివాడు చిన్న తమ్ముడు అట్లా కాదు కదా. చాలా మంచి జిల్లా, అందరూ కూడా కలిసి రాజకీయంగా ముందుకు పోతుంటుంది. అట్లా పోటీ చేసిన తప్ప మళ్ళీ దాని తర్వాత పార్టీలోకి వచ్చిన వారి ఆశీస్సులు తీసుకొని నేను కోఆపరేటివ్ లేదినాం. డెఫినెట్లీ నేను వారు నా నేను ఈ చర్చ రాకముందు కూడా చెప్పిన మై రెస్పెక్టబుల్ పర్సన్. సరే, అయితే మీరు ఏ కారణం చేత ఎంఎస్ఆర్ గారి మీద మీరు పోటీ చేసినా అనంతరం కూడా మంచి ఓటింగ్ వచ్చింది మీకు. 25,000 పైచిలకు ఓట్లు అంటే సామాన్యమైన ఓట్లు కాదు అవి. అసలు ఇండిపెండెంట్గా బరిలోకి దిగితే అది రెబల్గా బరిలోకి దిగినప్పుడు అయినా మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని మళ్ళీ దగ్గర తీర్చి మీకు మార్క్ఫెడ్ చైర్మన్గా కూడా ఇచ్చారు కదా. అంటే ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి గారి చూపు మీ పైన అంతా ఫోకస్ కావడానికి కారణం ఏంటి అసలు? 1999లో నేను ఎన్ఎస్సీ అధ్యక్షుని అపాయింట్ అయినా. ఆనాడు నన్ను తీసుకొని మా రాజకీయ గురు చొక్కరావు గారు అని చెప్పిన చొక్కరావు గారు నన్ను రాజశేఖర రెడ్డి గారికి తీసుకెళ్లే వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారు నేను 99లో ఎన్ఎస్సీ అధ్యక్షుని అయిన తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారిని ఈ ఫలానా యూనివర్సిటీకి తీసుకుపోలేదు అనేది ఏం లేదయ్యా. విద్యార్థులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా రాజశేఖర రెడ్డి గారి దగ్గర రవిచంద్రన్ కదా, రవిచంద్రన్ అడిగారు చెప్తాడు 2004 ప్రభుత్వంలో రావడంలో విద్యార్థి నాయకుడిగా నాది కూడా ఒక 1% అన్న కంట్రిబ్యూషన్ ఉంటుంది. 1% అంటే చిన్న విషయం కాదు. నేను లిస్ట్ అంటే నేను ఆ రోజు విద్యార్థి సంఘాలను సమీకరించుకొని ఐక్య విద్యార్థి ఉద్యమ వేదికగా ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఏఐడిఎస్ అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని రాష్ట్రం మొత్తము చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఒక నిర్మాణాత్మక పోరాటం చేసిన రాజశేఖర రెడ్డి సాబ్ ఆశ్చర్యపోయేటటువంటి వాడు. ఆ రోజున చాలా గట్టిగా నా ప్రసంగం విద్యార్థి అంశాల మీద అనర్గళంగా, నేను స్టూడెంట్స్ యూనియన్ లీడర్, నేను సరే బేసికల్గా చిన్నప్పుడు తెలుగు మీడియం కాబట్టి తెలుగును డెఫినెట్లీ డామినేట్ చేయగలుగుతాం, ఇంగ్లీష్ అంత డామినేట్ చేయం కావచ్చు, హిందీ తెలంగాణ బిడ్డ హిందీ కూడా అంత డామినేట్ చేయగలుగుతాం. హిందీలో పార్లమెంట్లో ఎప్పుడు మాట్లాడిన హిందీలో ఆ విధంగా అన్ని యూనివర్సిటీ ఇవ్వండి, తిరుపతి, అనంతపురం ఏ యూనివర్సిటీలో ఎన్ఎస్సీ మూవ్మెంట్ చేసి ఆల్ ఇండియా ఎన్ఎస్సీ ప్రెసిడెంట్స్ కాన్ఫరెన్స్ చేసిన సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడికి ఆగస్టు 2000లో. సో అట్లా నేను లీడర్షిప్లో నన్ను రికగ్నైజ్ చేసిన తర్వాత టికెట్ ఇవ్వలేదనేటువంటి ఆలోచన ఉండేవారికి పార్టీలో వచ్చింది. సహకార రంగంలో ఒక అవకాశం అక్కడ పెద్దలు వసంత నాగేశ్వరరావు గారికి ఆప్కాప్ ఇచ్చిన తర్వాత అదృష్టం కూడా కావాలి రాజకీయంగా, వారి ఆశీస్సులున్నా అదృష్టం కూడా కలిసి రావాలన్నట్టుగా ఇక్కడ నుంచి మార్క్ఫెడ్ చైర్మన్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలనే చర్చ జరిగి లిస్టు చూస్తూ ఉంటుంటే అప్పటికే మా జిల్లా నాయకత్వం అందరి సహకారంతో డీసీఎంఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నా పేరు బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు, విద్యార్థి సంఘం నుంచి వచ్చినోడు కావచ్చు, యాక్టివ్ కావచ్చు, ఆత్మీయుడు కావచ్చు, సమర్థవంతంగా నీతివంతంగా పనిచేయగలుగుతారనేటువంటి విశ్వాసం కావచ్చు నన్ను చేసినారు. ఆ రోజు ముగ్గురు నిర్ణయం తీసుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు, కేశవరావు గారు, రామచంద్రరావు గారు. వాళ్ళు ముగ్గురు డెఫినెట్లీ
మార్క్ఫెడ్ చైర్మన్గా పనిచేశారు కదా, మీ మార్క్ ఎలా ఉంది దాంట్లో? ఇవాళ నన్ను అడిగితే లాభం ఏంటి? ఇవాళ మార్క్ఫెడ్ చైర్మన్గా నాకు పార్లమెంట్ మెంబర్గా పోరాటం చేసిన తెలంగాణలో ఉన్న సంతృప్తి కంటే నా రైతులకు న్యాయం చేయగలిగిన ఎరువుల పరంగా, విత్తనాల పరంగా, లేదా ఇతరాతర గోడౌన్ల పరంగా అనేటువంటి సాటిస్ఫాక్షన్తో పాటుగా సంస్థను 200 కోట్ల టర్నోవర్ నుంచి 1400 కోట్ల టర్నోవర్ తీసుకుపోయి 200 నుంచి 1400 కోట్ల టర్నోవర్ తీసుకుపోయి మార్క్ఫెడ్ సంస్థకు స్వయం ప్రతిపత్తి, ప్రభుత్వ సహకారం, అందులో వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి గారు లైక్ మై బ్రదర్, ఇట్లా నేను మార్క్ఫెడ్ చైర్మన్గా ఏదైనా కాగితం పెడితే ఆగమేఘాల మీద ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీస్ సుధీర్ గారు, పంకజ్ ద్వివేది గారు, ఇట్లా అంటే నాకు ఆర్గనైజేషన్ కాదు, ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించి కూడా చీఫ్ సెక్రటరీ మార్క్ఫెడ్ అంటే పొన్నం ప్రభాకర్ చైర్మన్ ఈజ్ డూయింగ్ హార్డ్ వర్క్, మనం సపోర్ట్ చేయాలని ఒక అగ్రికల్చర్ కమిషనర్లు అట్లా అసలు పూర్వం మాలకొండ మేడం నన్ను మామూలుగా ప్రోగ్రెస్ చేసినామా, ఇలా పేరు ఇయ్యలో చిరస్థాయిగా నన్ను మార్క్ఫెడ్ వాళ్ళు అక్కడ తెచ్చుకున్న పేరు ప్రతిష్ట. నేను పనిచేసిన జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడు కానీ, రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడు కానీ, మార్క్ఫెడ్ చైర్మన్ అది కానీ, పార్లమెంట్ మెంబర్గా కానీ నేను ఐఎమ్ పర్సనల్ పనిచేసిన అనేటువంటిది కాకుండా బయట అందరూ కూడా ఆ సంస్థకు రిలేటెడ్గా ఆ రోజు నాతో కలిసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యూ క్యాన్ వెరిఫై ఎనీవేర్. అప్పుడు వచ్చిన పేరు ప్రతిష్టలతో 2009లో ఎంపీగా గెలిచారు కదా, అంటే ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పుడు కూడా ఎంపీల ఫోరం అధ్యక్షుడిగా మొట్టమొదటిసారిగా ఎంపికైన మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చిందంటారు? అప్పుడు ఒకటి రాజశేఖర రెడ్డి గారు ఆశీర్వచనం, 2 జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నా తోటి పార్లమెంట్ సభ్యుడిగా, నేను ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వ్యక్తిగా, ఎన్ఎస్యూ నుంచి వచ్చిన నేను ఆ రోజు దాదాపు 29 పార్లమెంట్ సభ్యులము, మొత్తం 12 అక్కడ 17 మంది, 29 మంది లోక్సభ, దాదాపు 12 మంది, మొత్తం 42 మంది పైన 45 మంది దాకా ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభ మెంబర్లకు ఒక యాక్టివిటీ ఉండాలి, తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళందరూ సమన్వయం చేసుకునేగా ఉండాలి అనే ఆలోచనతో నేను ఆర్గనైజేషన్ నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా, ఏదో సుబ్బరామరెడ్డి లాంటి వాళ్ళు ఆశపడ్డప్పటికి కూడా నాకు వాళ్ళు ఎంపిక చేసినారు. దానికి అనుగుణంగా పనిచేసినాం. దాని తర్వాత తెలంగాణ అంశం వచ్చినప్పుడు తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనానికి సంబంధించిన అంశం మీద బరాబరుగా మేము ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం, ఇంత సీనియర్లు చాలామంది ఉన్న జూనియర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి ఆర్గనైజేషన్ కెపాసిటీ ఉంటుంది. అట్లుంటుంది. ఇప్పుడు నేను లేదా మీ వాక్చాతుర్యం కావచ్చు, మీ ఉద్యమ స్ఫూర్తి కావచ్చు, నాకు ఢిల్లీకి నాకు కూడా రాజకీయంగా ఆర్గనైజేషన్గా హిందీ మీద మంచి పట్టుందని, లేకపోతే హిందీలో మంచి అనర్గళంగా మీరు మాట్లాడతారని పాటుగా నాకు ఢిల్లీలో ఆ రోజున్న క్యాబినెట్ లోపల కావచ్చు, లేకపోతే ఢిల్లీ నాయకత్వం ఏఐసిసిలో ఉండబడేటువంటి నాయకత్వం అంతా కూడా నాకు గుర్తు, పొన్నం ప్రభాకర్ అంటూనే ఆర్గనైజేషన్గా రికగ్నైజ్ చేస్తారు కాబట్టి అది కూడా నాకు అడ్వాంటేజ్. క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఎన్ఎస్సీ స్టేట్ ప్రెసిడెంట్గా చేసినాము, రాష్ట్రాలన్నీ సంబంధం ఉంది, అన్ని రాష్ట్ర రాజకీయాలతో అక్కడ ముఖ్య నాయకులతో కలిసే అవకాశం ఉండే కాబట్టి అది కూడా మనకు ఉపయోగపడుతుంది రాష్ట్ర ప్రయోజనాల కొరకు అనేటువంటి ఒక పెద్ద ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు విద్యార్థి సంఘ నాయకుడు, మార్క్ఫెడ్ చైర్మన్, తర్వాత ఎంపీగా పార్లమెంటులోకి వెళ్ళారు. పార్లమెంట్ ఎంపీల ఫోరం అధ్యక్షుడు చేశారు కదా, పార్లమెంటులోకి అడుగు పెట్టిన తర్వాత మీ మనసు ఎలా పులకించింది అసలు? నేను పార్లమెంట్ స్పీచ్లో కూడా చెప్పిన, నాకు ముందు ఈ అవకాశం టికెట్ కల్పించిన సోనియా గాంధీ గారికి, నన్ను గెలిపించిన నా ప్రజలకు, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఎందుకంటే వాళ్ళ పుణ్యం కూడా ఇలా ఒక పార్లమెంట్ అనేది 120 కోట్ల మందిలో 540 మంది మాత్రమే పోగలుగుతారు. 1000 కోట్లున్నా పోలేకపోతారు. 1000 కోట్లు ఉంటే ఒకరు పోవాలనుకుంటే రాజ్యసభలో పోగలుగుతారు కావచ్చు, పీపుల్స్ హౌస్ లోక్సభలో పోవాలంటే ప్రజల ఆశీర్వచనం కావాలి. ఆ కరీంనగర్ ప్రజలందరూ కూడా, నేను పార్లమెంట్లో నా మొదటి ప్రసంగంలో చెప్పిన వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సరే ఓడిపోయినా ఇవాళ పొన్నం ప్రభాకర్ అంటే ఒక వ్యక్తిగా నిలబెట్టిన నా జిల్లా ప్రజలంటే ఎప్పుడు కూడా వాళ్ళకు రుణపడి ఉంటాం. అందుకే నా శక్తి ఉన్నంత మేరకు వాళ్ళ సంక్షేమం కొరకు పనిచేస్తూ ఓడో చెప్తే కదా, రాజకీయాలు ఉన్నప్పుడు చిన్న చిన్న విమర్శలు అవి వీటి పట్టించుకుంటే మన గమ్యాన్ని చేరడం. నేను చెప్తే కదా, ఊరికి పోతూ ఉంటుంటే కొంతమంది అటో ఇటో మాట్లాడుతుంటారు. నేను కారులో పోతున్నా అనుకోండి, పక్కకున్న హోటల్లో ఉన్నాడు పొన్నం ప్రభాకర్ పోతాడు అని చర్చ చేస్తారు. ఇంకో పక్కకు ఉన్నటువంటి అంటే అన్నీ 5,000 ఎట్లా సమానం ఉండేవో, ఒకడు 100% పాజిటివ్ మాట్లాడతాడు, ఒక 75 మాట్లాడతాడు, 50 మాట్లాడతాడు, 25 మాట్లాడితే ఒకడు 100% నెగిటివ్ మాట్లాడతాడు. అట్లా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఈవెన్ దో గాడ్ డోంట్ హ్యావ్ 100% యాక్సెప్టెన్సీ. సో నా మీద కూడా సద్విమర్శ,
ప్రతి విమర్శ అన్నీ ఉన్నాయి. మంచి చెడు ఉంటాయి. అప్పుడే నేను రాజకీయ నాయకుని, నా గురించి నువ్వు మాట్లాడాలి. నువ్వు చెడు మాట్లాడుకుంటున్నావా, నాలో చెడు ఉందా అనేటువంటి అంశం కాదు. నా గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావు. కొన్ని రోజులు పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్లో పోతారన్నారు, కొన్ని రోజులు పొన్నం ప్రభాకర్ ఎంపీ చేయడం ఎమ్మెల్యే చేస్తారన్నారు, కొన్ని రోజులు ఎంపీ చేస్తారన్నారు, కొన్ని రోజులు ఎమ్మెల్యే. అరే ఐఎమ్ ఆన్ డిస్కషన్, ఐఎమ్ ఆన్ ఎయిర్. సో మిమ్మల్ని గెలిపించి పార్లమెంట్ పంపించిన మీ ప్రజల రుణం తీర్చుకోవడానికి పార్లమెంటులో మొదటి స్పీచ్లో కరీంనగర్లోని ఏ సమస్య గురించి మీరు ప్రస్తావించారు? అసలు కరీంనగర్కు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ జిల్లాల లోపల లేదా దేశవ్యాప్తంగా ఉండబడేటువంటి, ఉదాహరణకు రైల్వే మంత్రి బీహార్ అయితే బీహార్ డెవలప్మెంట్ అవుతుంది, యూపీ అయితే యూపీ పోతా ఉన్నది. ఇది జాతీయ ప్రభుత్వం, అట్లా చేయొద్దు. తెలంగాణలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా 96 లోపల ఫౌండేషన్ వేసిన రైలు పెద్దపల్లి నుంచి నిజామాబాద్ చేరలే. ఇంకా ఇది డెమోక్రసీని అపహాస్యం చేస్తూ ఉందని ఆ రైల్వే ప్రాజెక్ట్స్తో మాట్లాడుతూ, ఎడ్యుకేషన్ పరంగా కూడా లేదా అగ్రికల్చర్ పరంగా కూడా అటువంటి అంశాలను నా జిల్లా ప్రజలకు రావాల్సిన అవసరం, ఒక ఫుడ్ అండ్ సైన్స్ పరంగా అగ్రికల్చర్ ఇండస్ట్రీ రావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఫస్ట్ పార్లమెంట్ స్పీచ్లో చెప్పినాను. ఓకే, అది బాగా ఈరోజు నిజామాబాద్ దాకా రైల్వే అయింది. పివి నరసింహారావు ఫౌండేషన్ వేసిన రైలును నిజామాబాద్ చేయరంగానే అప్పటికి కవిత గారు రాజకీయాలకు వస్తామని కూడా అనుకోలేదు కావచ్చు. రైలు ఫౌండేషన్ వేసినాడు, నేనే తెచ్చినా అన్నది. నేను చెప్పిన, అమ్మ నువ్వు ఎంపీ అయ్యే నాటికే అక్కడ ఆర్మూర్ దాటిపోయింది రైలు, కంప్లీట్ అయినాక నువ్వు పేరు చెప్పుకుంటే ఇది మంచిది కాదు. అప్పటికే నేను కరీంనగర్ తిరుపతి రైలు స్టార్ట్ చేసినాం. అట్లా ఆ రైల్వే లైన్కి సంబంధించి కరీంనగర్ నుంచి ఒక రైలు ఇచ్చినటువంటి అంశం గొప్ప విషయం. పవన్ కుమార్ బన్సాల్, మల్లికార్జున ఖార్గే, దాని తర్వాత మమతా బెనర్జీ ఉండ్రి. నా జమ్మికుంటామని కరీంనగర్ రైల్వే స్టేషన్లో వస్తాయి. నాకంటే ముందు 5 ఏళ్ళ ఎంపీ వినోద్ కూడా అది వరంగల్ ఉండే. అప్పుడు మీరు జమ్మికుంట ప్రజల వాళ్ళని అడగండి, జమ్మికుంట రైల్వే స్టేషన్ వినోద్ ఎంపీ ఉన్నప్పుడు ఎట్లుండే, పొన్నం ప్రభాకర్ ఎంపీ అయినప్పుడు ఎట్లయింది, మళ్ళీ ఇప్పుడు ఎట్లుందని. అంటే అట్లా నాకు ఎప్పుడు నేను స్టూడెంట్స్ యూనియన్ లీడర్ కాబట్టి చాలా సిస్టమేటిక్. నా ఆఫీస్ ఇవాళ కూడా ఓడిపోయినా, నా పార్లమెంటరీ కార్యాలయం ఏదైతే కరీంనగర్ లోక్సభ ఏరియా పార్టీ ఆఫీస్గా నేను నడుపుకుంటాను. 6 స్టాఫ్ ఉంటారు. ప్రతి కాగితానికి ప్రతిస్పందన ఉంటుంది, ప్రత్యుత్తరం ఉంటుంది. చాలా సిస్టమేటిక్. మీరు ఎప్పుడైనా ఒక లెటర్ రాసి చూడండి, మళ్ళీ ఎట్లా జవాబు ఉంటుంది. కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, 2014 ఎన్నికల్లో ప్రజలు మీకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే ప్రతిపక్షంలో కూర్చున్నా మీ పోరాట పటిమ తగ్గలేదు, నేను ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేస్తున్నా, ప్రభుత్వ వ్యతిరేకతను ఎప్పటికప్పుడు నేను చాటి చెప్పుతూనే ఉన్నాను అని చెప్తున్నారు. అంతేకాదు 2019లో మళ్ళీ మీకు అవకాశం వచ్చి ఎంపీ అయితే ఇప్పుడు కరీంనగర్లో ఏదైతే మీరు ఆశించిన అభివృద్ధి గతంలో ఉందో అది ఇప్పటికీ జరగలేదని భావిస్తున్నారు. అలాంటి అభివృద్ధి ఇంకా ఏం సాధించాలని చూస్తున్నారు? ఇంకా మీ విజన్ ఏమేమి ఉందంటే మీ పార్లమెంటు పరిధిలో ఏ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి సాధించాలి, మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే అసలు ఇక ప్రజలు మర్చిపోలేని రీతిలో ఎలాంటి అభివృద్ధి సాధించాలనుకుంటున్నారు? కరీంనగర్ పరంగా పార్లమెంటు సభ్యుడు తప్పకుండా అయితాను, నన్ను నా ప్రజలు గెలిపిస్తారనేటువంటి 100% విశ్వాసం ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు, నేను ఓడిపోయినటువంటి సానుభూతి కావచ్చు, పొన్నం ప్రభాకర్ అభివృద్ధి చేయగలుగుతాడు, మా సొంత బిడ్డ. ఇవాళ ఉన్నటువంటి ఎంపీ పరాయి జిల్లా బిడ్డ, ఎంతైనా సొంత కొడుకే, సవితి కొడుకే అన్నట్టుగా నన్ను ఆశీర్వదిస్తారు. నేను గెలుస్తున్నా తప్పకుండా. నాకు ఆ నమ్మకం ఉన్నది. ఫస్ట్ ఇట్స్ అ కాన్ఫిడెన్స్, నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. అది కాగానే నేను చెప్పిన ఆగస్టు 5, 2019 లోపల కరీంనగర్లో మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ వేస్తాం. ఆగస్టు 5, 2019. ఓకే, రైట్. దాని తర్వాత వేములవాడ రాజరాజేశ్వర స్వామికి ఏదైతే ఫండ్స్ ప్రామిస్ చేసిర్రో, రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక ముందుకు తీసుకొచ్చుకుంటాం. దాంతోపాటుగా సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని ఆలోచన విధానాలు ఉన్నాయి. ఆ రోజు కావూరు సాంబశివరావు గారు అక్కడ తీసుకుపోయి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసిన, కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వాటికి ఎక్కడేసిన గొంగలు అక్కడనే అన్నట్టుగా తీసుకుపోయి మళ్ళీ వరంగల్ ఏదో కొత్తగా ఇండస్ట్రీ కొరకు ఫౌండేషన్ వేసిన తప్ప ఆ ఇండస్ట్రీ గురించి పట్టించుకోలేదు. అక్కడ ఒక పెద్ద టెక్స్టైల్ జోన్ తీసుకొస్తామని ఆ రోజు పార్లమెంట్ ఆర్థిక శాఖ అనుమతి కూడా పొంది పార్లమెంట్ లోపల పెండింగ్ ఉన్నది. దాన్ని తీసుకొచ్చి అక్కడ ఒక జోన్ డెవలప్మెంట్ చేస్తాం. ఎస్సీసీకి సంబంధించిన లెదర్ పార్క్ కావచ్చు, లేకపోతే ఇంకొక అంశం పరంగా చేసుకొస్తాం. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఉంది. మేము 200 ఎకరాల యూనివర్సిటీ తీసుకొచ్చినాం. కానీ ఇలా
4 సంవత్సరాల వైస్ ఛాన్సలర్ కూడా లేడు దానికి. యూజీసీ గ్రాంట్స్ యూజీసీ రికగ్నేషన్ కూడా కాలే. అటువంటి యూనివర్సిటీని బతికించి ఆ యూనివర్సిటీ పరంగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఆనాడే మేము టెక్నికల్ బోర్డుగా శాంక్షన్ చేసినాం, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొస్తుంది. దిస్ ఇస్ మై అష్యూరెన్సెస్ టు కరీంనగర్ పీపుల్. కరీంనగర్ నుంచి షిరిడీకి రైలు తీసుకుపోతాం వయా నిజామాబాద్. ఇవి నా హామీలు. దీంతో పాటుగా కరీంనగర్ హసన్పర్తికి సంబంధించిన రైలు ఆనాడు నేను ఉన్నప్పుడు కొంచెం ప్రోగ్రెస్ ఉండే. ఈ 4.5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఎక్కడేసిన గొంగలు అక్కనే ఉంది. అది తీసుకోవడంతో పాటుగా ఇరిగేషన్ పరంగా ఇలా అది ప్రాణహిత చెవెళ్ళ లేదా కాళేశ్వరం పేరు మార్చుకున్న ఆ ప్రయోజనాలన్నీ 100% నా నియోజకవర్గానికి అందాల్సినటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మమ్మల్ని దాటేసి మాకు ఇవ్వకుండా సిద్దిపేట ప్రాంతానికి అక్కడ ఎత్తుకపోయేటువంటి ప్రయత్నం చేస్తుండు. అది నేను తప్పకుండా నా ప్రాంతానికి ముందు రైతాంగానికి నీరు వాళ్ళకి ఇవ్వద్దంటలే, కానీ నన్ను ఇగ్నోర్ చేస్తే నేను ఊరుకోను. వారితో పాటు మీకు కూడా నాకు ఇచ్చి న్యాయం చేయాలి. నా బాటా నాకు ఇచ్చి ఆ ప్రణాళిక ప్రకారంగా నాకు కూడా అమలు చేసి వాళ్ళకు కూడా తీసుకెళ్ళండి, ఏం ఇష్యూ లేదు అనేటువంటి విధంగా నా రైతాంగానికి నేను డెఫినెట్లీ. వీటితో పాటు ముఖ్యంగా ఇసుక దందాలతో ఇసుక రవాణాతో అదైతే ఎంత దోపిడీ అంటే సార్, తాటి చేత అంత లోపలికి తవ్వేసి ప్రకృతి వనరులు దోచి, ఎప్పుడు ప్రకృతి చాలా ఒకే లారీ నంబర్తో ఒకే టిప్పర్తో ఒకే టిప్పర్ నంబర్తో ఘోరం అంటున్నాయి, ఒకే పర్మిట్తోనే 10ల సంఖ్యలో లారీ ఘోరం అంటున్నాయి కదా. దానికి ఎంత ఘోరం అంటే దాన్ని ఇంకా మంత్రులు చెప్పుకుంటా ఉన్నారు, మేము 1400 కోట్ల ఆదాయం సంపాదించినాం, 200. ఇదైతే మూర్ఖత్వం. రేపు దానివల్ల కొన్ని 100 కోట్ల పర్యావరణం దెబ్బతిన్నది. మరి అధికారులు ఏం చేస్తున్నారు అసలు? జోరీగల్ లాగా ఇక్కడంతా కూడా సారీ టు సే అధికారి ఎవరు కూడా ఎదురు మాట్లాడే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు. చూద్దాం చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి తప్ప అధికారి చెప్పింది విని ప్రభుత్వం వినడానికి అవకాశమే లేకపోతే, ఏదైనా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అయితే ముఖ్యమంత్రి 5 గంటలు ప్రసంగం ఇస్తారు తప్ప కలెక్టర్స్ నుంచి దేర్ ఇస్ నో వర్షన్. అట్లా అనేక రిపోర్ట్స్ రాసిన విజిలెన్స్ అంటే డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్ చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రజాస్వామిక సంస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఈ ఇసుక దందాల వల్ల దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ కూడా కళ తప్పుతోంది. అసలుకి అక్కడ టిప్పర్లు నీళ్లు లేవు, అక్కడ అక్రమ కట్టడాలు కట్టడం వల్ల ఒక్కటి మాత్రం జరిగింది. ఉసుక అక్రమ రవాణాలో చాలా బాగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఉన్నాం. పోలీసు, రెవెన్యూ లేదా అక్కడ ఉండబడేటువంటి అందరూ కూడా ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళ లారీలెక్కించి చంపైనా బ్యూటిఫుల్ బిజినెస్ చేస్తున్నామని ఈ మధ్యనే గౌరవ కేసీఆర్ గారు ఒక రివార్డ్ ఇచ్చినారు హానరబుల్ సంతోష్ గారికి. ఆయన కూడా మా ఊరు ఆయన కుదురుపాక రాజ్యసభతో రివార్డ్ చేసినారు. బికాజ్ ఈజ్ డూయింగ్ బిజినెస్, శాండ్ బిజినెస్ పర్ఫెక్ట్ అని. అటువంటి పరిస్థితి ఉంది. ఏం చేస్తాం? బాజాప్తా వాళ్ళు ఉష్క వ్యాపారం చేస్తున్నారని చెప్తుంటే కూడా, ఒక లారీ పేరు మీద 10 లారీలు పోతున్నాయని తెలిసి కూడా, అందరూ పడి చనిపోతున్నారని తెలిసినాక కూడా, ఆ ప్రాంత ప్రజలు దాని మీద నిరసన చెప్తుంటే కూడా, రేపు పొద్దున ఆ జిల్లాలో ఎన్నికల మీద ప్రభావం చూపెట్టబడే అతిపెద్ద అంశం అది కూడా ఉష్క అక్రమ రవాణా అనేటువంటిది. ప్రజలు ఇట్లా ఆందోళనగా పక్కకు వాగులో ఉసుకుంటుంది, ఆ పక్కన ఇల్లు కట్టుకుంటాడు, ఆయన ఉసుక దొరకదు, లారీగా కళ్ళ ముందర ఎత్తుకుపోతా ఉన్నారు. ఉండదా? ప్రతిపక్షాల ఉద్యమ కారణంగా ఇటీవల రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తే 10 నిమిషాలలోనే 10 లారీలు పట్టుబడ్డాయి అంటారు. ఆ తర్వాత మళ్ళా ఒక లారీ కూడా పట్టుబడ్డం లేదు. నా దగ్గర ఇంత రికార్డు ఉంది, పిటిషన్స్ చీఫ్ సెక్రటరీతో సహా. ట్రిబ్యునల్, గ్రీన్ ట్రిబ్యునల్ వేసిన పేపర్ చూపిస్తాం, మీకు పంపిస్తాం. అన్నీ నోటీస్ ఇచ్చి ఏం లాభం? ఎవడు యాక్షన్ లేదు. చీఫ్ సెక్రటరీ కలిసి చెప్పినాం, నేను పర్సనల్గా. మీరు అధికారంలోకి వస్తే ఈ అక్రమ రవాణా అదంటూ అడ్డుకట్ట వేస్తారా? ఖచ్చితంగా రాజరాజేశ్వరి గుడికి పూర్వవైభవం తీసుకొస్తారా? డెఫినెట్లీ. ఇళ్ళవెల్పు ఎప్పుడు నాకు రాజరాజేశ్వర స్వామి చేయించుకుంటే మాత్రం అంత విశ్వాసం ఉంది. మేము రాజరాజేశ్వర 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు కదా. రాజరాజేశ్వర స్వామి దగ్గర నా ఒక సంకల్పం, ఆ సంకల్పం నెరవేరాలంటే భగవంతుని ఆశీర్వచన కూడా ఉండాలి. తిరుపతి లాగా అనడం కంటే వేములవాడ దేవాలయానికి వచ్చే భక్తులకు కూడా ఆ దేవాలయ పక్షాన్నే ట్రస్ట్ రూపం లోపల ఏర్పాటు చేసి, మామూలు రోజు 500 మందికి ఎంతో భోజనం పెడతారు. అన్లిమిటెడ్ ఎంతమందికి వస్తే అంతమందికి
నిత్యాన్నదాన సత్రం ప్రారంభించాలి. యావత్ తెలంగాణ భక్తులాడికి వస్తే ఎవరు వస్తాడు తినాలనేది నా సంకల్పం. తప్పకుండా నేను ఆ శివుని ఆశీర్వచనంతో అది పూర్తి చేస్తాననేటువంటి నమ్మకం కూడా నాకు. యావత్ తెలంగాణ ప్రజలే అంటున్నారు, ఇతరులు కూడా బయట వారు కూడా వస్తుంటారు కదా. అంటే మహారాష్ట్రలో వస్తారు, ఆంధ్ర అట్లా నేను జనరల్ చెప్తున్నా. అంటే ఇక్కడ భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా అంటే భక్తులకి దేర్ ఇస్ నో క్రైటీరియా. అమెరికాకే వస్తే కూడా భక్తుడే, అట్లా ఏం ఇష్యూ లేదు. ఎవరు వచ్చినా ఎంతమంది వారికి నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేయాలి. ఫ్రమ్ టెంపుల్ నియంత్రణ లోపలే ఆ విధంగా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు లేదంటారా అన్నదానము? 500 మందికో 600 అట్లా చాలా లిమిటెడ్. నేను ఎందుకు అంటున్నానంటే, నేను మా దగ్గర జమ్మికుంట దగ్గర అపర భద్రాద్రి అని ఇల్లందకుండా మండలం ఉంటుంది. శ్రీరాముని కళ్యాణం అవుతుంది. భద్రాచలంలో ఎంతమంది వస్తారో అక్కడ కూడా అంతమంది వస్తారు. నేను 2 ఎంపీ అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళినా. మంచినీళ్ళు దొరకడం కూడా ఇబ్బంది ఉండే. నేను నా ఫ్యామిలీతో అందరికీ వెళ్ళిపోతే దాని తర్వాత ఆ రోజు సంకల్పం తీసుకున్నా, రామా అందరు కళ్యాణం పోతాం, భోజనం చేసేస్తాం, నీ కళ్యాణం వస్తే భోజనం కూడా లేదని తెలుసు జమ్మికుంట ప్రాంత ప్రజలందరికీ. నో, నెక్స్ట్ ఇయర్ నీ కళ్యాణానికి ఎవరు వస్తాలు భోజనం తినిపోవాలన్నా ఇయ్యలేడు కూడా ఆ కార్యక్రమం అందరి సహకారంతో. ఇల్లంతకుంట రాముని దగ్గరికి పెళ్ళికి వచ్చే ప్రతి భక్తుడికి భోజనం తినిపోతారు. నేరెళ్ళ ఇసుక సంఘటనకు సంబంధించిన టిప్పలది దళితులు కొంతమంది చనిపోయారు కదా అది. అయితే ఆ సంఘటన నుంచి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది కేంద్రము, అదంతా కూడా ఎంక్వైరీ అంతా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఆర్థిక సాయం కూడా చేసింది మీరా కుమార్ గారు వచ్చినప్పుడు వారికి అందరికీ కూడా. అయితే ఆ నివేదిక అనేది ఇంతవరకు బయటికి రాలేదు. దాని మీద ఒక పొన్నం ప్రభాకర్ గారు ఎలాంటి పోరాటం చేస్తున్నారు? ఇప్పుడు మొన్న నేరెళ్ళ బాధితులందరినీ 1 సంవత్సరం అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి దగ్గర తీసుకొచ్చాము. జానారెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మిగతా నాయకత్వాన్ని అందరినీ కల్పించాము. వారు వాస్తవంగా ఒకసారి రాహుల్ గాంధీ గారి కార్యక్రమం పెట్టిస్తామనేటువంటి మాట చెప్పిన ఆ అంశం మీద ప్రభుత్వంలో 2-3 అంశాలు వచ్చాం. ఒకటి, నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు గౌరవనీయులు శ్రీ రాములు గారు ఆనాడు నేరేళ్ళకి వచ్చి కొన్ని కామెంట్స్ చేసినారు. ఆ ఇష్యూ మీద రిపోర్ట్ చేసినారు. నేను అడుగుతా ఉన్న రాములు గారు, ఆ కమిషన్ కామెంట్స్ రిపోర్ట్స్ ఏ చిత్తబుట్టలోనే తీసి వాటి మీద చర్య తీసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, మేము కూడా స్వయంగా మా పార్టీ పక్షాన నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేసినాం. అది కూడా ఎక్కడ వేసిన గొంగ లెక్కనే ఉన్నది. నేను చెప్తే ప్రజాస్వామిక సంస్థలు పనిచేయకుండా నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు మీద తప్పుడు కేసు వేసినటువంటి వాళ్ళందరినీ విచారణ చేస్తాం, దోషులుగా నిర్దేశిస్తాం, వీళ్ళ మీద కేసులు ఎత్తేస్తాం. వీళ్లకు రేపొద్దున ప్రభుత్వ పరంగా ఆర్థికంగా చాలా ఫిజికల్గా నష్టపోయినటువంటి పరిస్థితులలో వాళ్ళందరికీ సహకారం చేస్తామని దట్ ఈజ్ అవర్ అష్యూరెన్స్. దాంతోపాటుగా అక్కడక్కడ అనేక సందర్భాల్లో కూడా దళితుల మీద ప్రత్యేకించి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి, అవన్నిటి కూడా అంశంలో తీసుకొని ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడం, మేము వచ్చినాక న్యాయం చేయడం అనేటువంటిది మా ఎజెండాలో ఉంది. పర్టికులర్లీ నేరెళ్ళ పార్టీ హైకమాండ్ నోటీసులు ఉంది. త్వరలో వాళ్ళకు కూడా ఆ ఇష్యూని ఏ విధంగా మొన్న ఎస్సీ కమిషన్ సభ్యుడు సోదరుడు నా లాంటి విద్యార్థి నాయకుడు ఎర్రోల శ్రీనివాస్ అక్కడికి వచ్చారు. కేసు ఎఫ్ఐఆర్ కాలేదన్నారట. నేను ఎఫ్ఐఆర్ కాపీ తెచ్చిన ఆయనకి ఇచ్చి, ఎస్సీ కమిషన్ చైర్మన్ కదా ఇక్కడ, ఎఫ్ఐఆర్ కాలేదు అన్నోళ్ళ మీద చర్య తీసుకో, ఎఫ్ఐఆర్ కాపీది, కేసు ఎత్తేస్తావా లేకపోతే ఆ కేసు మీద ఏమైంది, దళితుల మీద ఉల్టా కేసు పెట్టినటువంటి పరిస్థితులలో అని అడగదలుచుకున్న ఇటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. వర్క్ లోడ్ వలన చేయలేకపోతున్నా, బరాబర్గా తొందరగా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు కదా, ఆయనతో ఎలాంటి సన్నిహిత్యం ఉండింది, ఆయన ద్వారా ఎలాంటి అభివృద్ధి చేయగలిగారు మీరు? సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వారు ఏం కార్యక్రమాలు తీసుకున్నారో దాంట్లో ఇష్యూ లేదు. నేను కేంద్ర ప్రతినిధిగా నేను పార్లమెంటుకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఇవ్వాలి. నర్సింగ్ కాలేజ్ సెంట్రల్ స్కూలే, 20 crores తోటి మదర్ అండ్ చైల్డ్ వార్డ్ సెంట్రల్ గవర్నమెంటే, ఎలగందల్ టూరిజం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంటే, 2 కేంద్రీయ విద్యాలయాలు సెంట్రల్ ప్రాజెక్టే, రైల్వే సెంట్రల్ ప్రాజెక్టే, పాస్పోర్ట్ సెంట్రల్ ప్రాజెక్టే, జేఎన్ఎన్ఆర్యూ బస్సులు సెంట్రల్ ప్రాజెక్టే, ఎఫ్ఎం రేడియో సెంట్రల్ ప్రాజెక్టే, యూనివర్సిటీలో ఫుడ్ అండ్ సైన్స్ కోర్సు సెంట్రల్ ప్రాజెక్టే. ఈ 31 మండలాలు ఉంటే 29 మోడల్ స్కూల్స్, ఈచ్ మోడల్ స్కూల్ 3 crores rupees. దెన్ మళ్ళీ 1 కోటి ఇచ్చిన, 4 కోట్లతో తీసుకొచ్చిన కేంద్ర గవర్నమెంటే. సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నేను ఎక్కువగా తెలంగాణ అంశాల వారిగా ఉన్నటువంటి ఘర్షణ కారణంగా నేను మా ముఖ్యమంత్రిని ఎక్కువ కలిసి
విజ్ఞాపన పత్రము కానీ అవకాశంగా నాకు లేదు. నేను ఎప్పుడు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పెద్ద నేను పట్టించుకోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా నేను రాష్ట్రాన్ని నా జిల్లాకు తీసుకొచ్చినటువంటి అంశం ఏమి లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు బాగా సన్నిహితంగా ఉండేవారు మీతో అని అంటున్నారు కదా. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు 2000 ఎప్పుడు సన్నిహితంగా ఉన్నారని అనలే నేను. అవును, ముఖ్యమంత్రిగా కాకముందు సన్నిహితంగా ఉండి కూడా తెలంగాణ అంశం వస్తే డిఫర్ అయినాం, ఆయనతోనే కొట్లాడినాం. ఇలా కేసీఆర్ తోటి పోరాడే అంశంలో ఇక్కడ కాంప్రమైజ్ కామని చెప్పడం గురించి చెప్పిన. రాష్ట్ర విభజనతో దూరం కాంగ్రెస్ పార్టీకి దూరమైన కిరణ్ కుమార్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా, రాహుల్ గాంధీ గారి సమక్షంలో మళ్ళీ కండ ఒప్పుకున్నారు. మీకు ఎలా ఉంది? ఆంధ్ర మనకు బ్రేవ్ ఉన్నది. ఆంధ్రలో ఎక్కడ ఉన్నా ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు కష్టపడు ఆనాడు అనవసరంగా సోనియా గాంధీ గారి ముందు తెలంగాణ ఇవ్వడంలో నాకేం అభ్యంతరం ఒప్పుకొని ఇక్కడికి వచ్చి అనవసరంగా రాద్ధాంతం చేసి ఆంధ్రాలో కాంగ్రెస్ నష్టానికి కారకుడైనాం. ఇలా అటువంటి ఆంధ్రాలో కాంగ్రెస్ మళ్ళీ పైకి తేవడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఒప్పుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు 100%. ఇవాళ ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకొని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిండు, మాకు రాజధానికి ఇన్ని పైసలు కావాలని. ఈయన కూడా ఆనాడు సోనియా గాంధీ గారు ఎంత సంసిద్ధత అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కాదు, ఆంధ్ర నాయకత్వం అంతా కూడా ఇంక్లూడింగ్ కావూరు సాంబశివరావు, ఇలా పురంధేశ్వర్ గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. తెలుగుదేశంతో కాంగ్రెస్ కలిస్తే ఎన్టీ రామారావు ఆత్మక్షోభిస్తుందని. కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు మంత్రివి, నీ ఆత్మ క్షోభించింది. ఇలా మాట్లాడితే దానికి అర్థం ఉండాలి కదా. అటువంటి వాళ్ళంతా మీరేం చెప్తే మా పదవులు మాత్రం మంత్రులు ఉండాలి, మీరే నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేడం అని పోవాలి, బయటికి వచ్చి మాత్రం మేము తెలంగాణ వ్యతిరేకిస్తామని చెప్పాలి. ఎంత అన్యాయం! నాకు కలిసి ఉంటాడు ఇష్టం లేదని నా ప్రజలు మొత్తుకుంటే కూడా నువ్వు కలిసి ఉంటాడని నేనేం చేయాలి? అటువంటి పరిస్థితులలో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మా రాష్ట్రానికి ఏమేమి కావాలని అడిగితే 1,00,000 కోట్లు అంటే ఇచ్చడానికి సిద్ధంగా ఉండే సోనియా గాంధీ గారు విత్ ఇంప్లిమెంటేషన్. ఆ అవకాశం కోల్పోయారు. ఇలా నరేంద్ర మోడీ అన్ని హామీలు నీటి మూటలు అయిపోయినాయి. పెద్ద మాకంటే ఎక్కువ మోసగాడిలాగా తెలంగాణ కంటే ఆంధ్ర ప్రజలకు ఇలా మోడీ గారు చిత్రీకరించబడుతూ ఉన్నారు. అదే మళ్ళీ రాహుల్ గాంధీ గారు చెప్పినారు, కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు స్పెషల్ స్టేటస్ ఇస్తా అన్నాడు. ఇలా స్పెషల్ స్టేటస్ అంశంకి వస్తే ఒక్క నిమిషం మాట్లాడతా. చంద్రశేఖరరావు గారు పార్లమెంట్లో నా పక్కన కూర్చున్నారు సెంట్రల్ హాల్లో. ప్రభాకర్ ఏమన్నా కానీ సోనియా గాంధీ దేవత, మీరు మళ్ళా చెప్పాలి, తెలంగాణ 10 జిల్లాలతో కూడిన తెలంగాణ, హైదరాబాద్ మీద కేంద్రపాలిత ప్రాంతం లేకుండా, ఆదాయంలో వాళ్ళకి వాటా లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వాళ్ళకి 5 ఏళ్ళైందే 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇచ్చుకున్నా మనకేం పర్వాలే అన్న మాటలు తప్పైతే ఈ హరీష్ రావులో వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉన్నారు. అరే మమ్మల్ని కాదురా పోయి అడుగుడు, ముందు పోయి మీ కేసీఆర్ ఈ మాట అన్నాడా లేదా అడుగు అని చెప్పినా నేను చాలా గట్టిగా. కాబట్టి అటువంటి పరిస్థితులలో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం అడుగుతే అది ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే. అవకాశం కోల్పోయారు. రేపు రాహుల్ గాంధీ గారు వచ్చినాక స్పెషల్ స్టాటస్ కావచ్చు, ఇంకేదైనా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ. మా విభజన హామీలను కూడా అమలు చేస్తారని మొన్న చెప్పినారు. 2 రాష్ట్రాల విభజన హామీలు ఏదైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో అది ప్రభుత్వ విశ్వసనీయతకు సంబంధించిన అంశం. అది ఆ విశ్వసనీయత లేని రాజకీయ నాయకుడు వింత పశువుతో సమానమైనటువంటి విశ్వాసం గల వ్యక్తిగా మీకు తెలంగాణలో రాహుల్ గాంధీ గారి 2 రోజుల పర్యటన ఎలా సాగిందంటే రాహుల్ గాంధీ గారి పర్యటన ఏ విధంగా కొనసాగింది అనడానికి కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రణాళిక లేదా కేసీఆర్ యొక్క భయము, కేటీఆర్ అసహనమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వర్డ్స్ ఎగ్జాంపుల్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలు 58 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాం, 2 లక్షల రూపాయలకు రుణమాఫీ చేస్తాం, మహిళా సంఘాలకు 1,00,000 రూపాయలు ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, రైతులకు గిట్టుబాటు ధరిస్తాం, ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి నిధులు ఇస్తాం. ఆ మాటలతోటి అడుగుతా ఉన్నాడు. ఇవాళ అవునయ్యా నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటే నేను ఇక్కడ ఇన్ని లెక్కేది ఆర్థికంగా ఆ ఖజానా పరిస్థితి ఏందని నేను అడిగినా. నీ ఎన్నికల వాగ్దానం అది, ఇది నా ఎన్నికల వాగ్దానం, నెరవేర్చే బాధ్యత నాది. నెరవేర్చకపోతే ప్రజలు నన్ను అడుగుతారు. నువ్వు నెరవేర్చినోడు 10% కూడా అమలు చేయనోడివి, నన్ను అడిగే హక్కు నీకు ఎక్కడిదంటూ ఇవన్నీ కూడా వాళ్ళకి భయమయ్యే. ప్రగతి ఆవేదన సభ నివేదన కాదు అది, ప్రగతి నివేదన అయితే ఏ గ్రామాల వారికి ఆ గ్రామాల వారికి పెట్టు. రా మా జిల్లాకు నువ్వు మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేసి ఎందుకు ఇవ్వలేదు రా, నా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా రా, మనుషులకు షట్టకోపం కాదు దేవుని కూడా షట్టకోపం పెట్టినా కదా వేములవాడ తంతెల కాడికి రా అని అడుగుతాం. అడిగి రాడు, అందరినీ తీసుకొస్తాడు. 25 లక్షల మందికి 300 బాత్రూమ్లు కట్టే మీటింగ్ అది. నేనేం మాట్లాడాలి దాని గురించి. నమస్కారం. పొన్నం ప్రభాకర్ గారి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు ఐ డ్రీమ్ వీక్షకులు కూడా తెలుసుకోవాలంటుంది. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి చివరిగా.
తండ్రి గారి పేరు? మాది ఉమ్మడి కుటుంబం. తండ్రి గారి పేరు, తల్లి గారి పొన్నం సత్తయ్య, మల్లమ్మ, అమ్మ నాయన, నాకు 2 అన్నలు, 2 సిస్టర్స్, మాది 5 కుటుంబం. నాకు కూడా 2 బాబులు, ఒకడు మొన్ననే ఇంజనీరింగ్ జాయిన్ అయినాడు, ఒకడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నాడు. అందరు కూడా ఉమ్మడి కుటుంబం. ఇయ్యాలి కూడా అందరు కుటుంబంలో కూడా కలిసి లేకపోతే భవిష్యత్తులో ప్రజలతోనే కలిసి ఉంటామని విశ్వాసంగా అందరం కూడా కలిసి ఉంటాం. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు, ఎవరు అందరూ. విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది? కేజీ టు పీజీ కేసీఆర్ వాగ్దానాలు ఇక్కడ కాదు, కానీ ప్రభుత్వ పాఠశాల ధనగరవాడి స్కూల్ నుంచి పెట్టుకుంటే ఎస్ఆర్ఆర్ కాలేజ్ దాకా అంతా అక్కడనే కరీంనగరే. నేను కరీంనగర్ బిడ్డను, కరీంనగర్లో పుట్టి పెరిగి రేపు అన్నీ అక్కడనే నాయ మొత్తం. ఒక చివరిగా వైఎస్ రాజశేఖర్ గారు మీకు ఎంతో సహకరించినా కూడా ఆయన మరణానంతరం ఆయన కుటుంబంతో నడవలేకపోయారు. తెలంగాణ ఉద్యమం చాటు నా కుటుంబానికి దూరం అయిపోయారు అంటుంటారు. కారణం ఏంటి? ఎంత ఉద్యమం జరిగినా ఏం జరిగినా ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి గారిని గౌరవిస్తాం, అభిమానిస్తాం. అంతే విధంగా నన్ను గెలిపించిన నా నియోజకవర్గ ప్రజల గౌరవాన్ని కూడా కాపాడే అంశం మీద తెలంగాణలో పోరాటం చేసిన ఎవరికి వ్యతిరేకం కాదు, డెఫినెట్లీ. అయితే ఇవాళ రాజశేఖర రెడ్డి గారంటే అభిమానం. అందుకే ఇప్పుడు ఇప్పుడు రాజకీయంగా నా ప్రాంతం గురించి పోరాడితే నేను ఎవరికి వ్యతిరేకం అనుకుంటే తప్పది. డెఫినెట్లీ ఐఎమ్ తెలంగాణ. తర్వాత నేను వారు పార్టీ పెడితే నేను పార్టీలోకి వెళ్ళిపోలే. ఇవాళ నేను తెలంగాణ కోసం కొట్లాడినా కానీ టీఆర్ఎస్ వాళ్ళు నన్ను రమ్మంటే నేను వెళ్ళిపోలే. ఐఎమ్ కాంగ్రెస్. నేను తప్పకుండా కాంగ్రెస్ టీడీపీ పొత్తులు అని అంటున్నారు 2019. నా పరిధిలోని అంశం కాదు, అది నాకు సంబంధం. ఓకే, మీ ఆహార అలవాట్ల గురించి తెలుసుకోవచ్చా? నేను ప్యూర్ వెజిటేరియన్. 2005 వరకు మంచి ప్యూర్ నాన్ వెజిటేరియన్. 2005లో వెజిటేరియన్ కన్వర్ట్ అయినా. డ్రింక్ అనేది మా ఎంటైర్ ఫ్యామిలీ, నా తాత ముత్తాతల నుంచి లేదు, నాకు లేదు, నా భవిష్యత్ తరానికి కూడా ఉండొద్దని కోరుకుంటా. నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత స్వీట్ మానేసినాను, స్వీట్ తిన్నాను. ఓకే, అంటే ఏమైనా షుగర్ ఏమైనా ఉందా మీకు? ఏం లేదు, ఐఎమ్ ఫిట్, 100% ఫిట్. జిమ్కి వెళ్తుంటారా? జిమ్కి ఏమైనా వెళ్తుంటారా? ఏం లేదు, ఫిట్గా ఉన్నామంటే ఫిట్ లేనా? బాగున్నారు, ఫిట్ ఉన్నారు. నీకంటే ఫిట్ ఉన్నది, చాలా ఫిట్. బొర్రుంది అంతే కనిపిస్తుందిలేండి. అరే ఈ బొర్ర ఇది కావాలి, ఇది లేకపోతే మనిషికి పూర్తిగా అప్పులలో బలిగిరపడి ఉన్నాడు, వీడు సంతోషంగా లేడుకుంటాడే బాబు. ఈ సినిమాలో వెళ్తుంటారా? చాలా తక్కువ. ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు మీరు? నేను మిసెస్ ఫ్రమ్ వరంగల్. అరేంజ్డ్ మ్యారేజేనా? అరేంజ్డ్ మ్యారేజ్. షీ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్. షీ హౌస్ వైఫ్. మా చెల్లెని చూసుకుంటే నా జాయింట్ ఫ్యామిలీ అంటే కదా అమ్మ. రాజకీయంగా మీ తర్వాత వారసత్వంగా మీ కుమారులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? లేదా గెలవలే 50 ఏళ్ళు ఉన్నాయి, నాకు ఇంక 20 ఏళ్ళు రాజకీయం చేసేది బతుకుంటే. నేను వారసత్వం గురించి ఇప్పుడే మాట్లాడితే ఓకే, రాజకీయాల్లో వారసత్వాలు లేదా ఇంకో అటువంటి కార్యక్రమంలో ఎవరు వాళ్ళ ఆలోచనతో ముందుకు పోతే ఆలోచనతో పోతారు, అంతే తప్ప అవకాశం చీమలు పెట్టిన పుట్టలు వచ్చి వచ్చినట్టుగా తెలంగాణ ఉద్యమంలో వచ్చి కేసీఆర్ చూడంగానే అమెరికాలకే ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆ మూమెంట్ను చేసుకొని పాపం హరీష్ రావు సిద్దిపేట గ్యాస్ నూనె పోసుకున్నాడు, అగ్గిపెట్ట దొరకలే, దాన్ని చూసి శ్రీకాంతాచారి తల్లి అటువంటి చేయం మేము. ఎవరు అంశాలు వాళ్ళు చేస్తారు. ఇలా మేము బాగా గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాము, ప్రజలు గెలిపించారు కదా అంటే మూమెంట్గా ప్రజలు గెలిపించారు, అదే ప్రజలు రేపు పొద్దున ఏడబెడతారో చూస్తాము. ముందస్తు ఎన్నికలు కావచ్చు, 2019 ఎన్నికలు రావచ్చు, వాటిని పురస్కరించుకొని మీరు తెలంగాణ ప్రజలకు కావచ్చు, కరీంనగర్ జిల్లా ప్రజలకు కావచ్చు ఎలాంటి సందేశం ఇస్తారు? కరీంనగర్ జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. జిల్లా అభివృద్ధి, ఉమ్మడి జిల్లా అభివృద్ధి బాధ్యత మాది. తెలంగాణ ఉద్యమానికి వేదిక, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నిర్లక్ష్యం కాబడ్డటువంటి గడ్డ, ఆ నిర్లక్ష్యమైన గడ్డను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామనేటువంటి విశ్వాసం మా మీద ఉంచండి. మేము ఆ విధంగా వాళ్ళకి న్యాయం చేస్తాం. ఒకనండి, చూశారు కదా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన అంశాలు. ఆయన ఇచ్చిన సూచనలు, సందేశం మేరకు తెలంగాణ ప్రజలు ఎంతవరకు స్పందించి కాంగ్రెస్ పార్టీకి ముందస్తు ఎన్నికల్లో కావచ్చు, మళ్ళా తర్వాత 2019లో వచ్చే ఎన్నికల్లోనైనా కావచ్చు ఎంతవరకు పట్టం కడతారనేది మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.